నిమ్మకాయలు గిట్లా పట్టుకరా. సరే అన్ని తెస్తా ఫైల్ మౌనిక ఈ సీరియల్ నువ్వేందుకు ఎత్తాను మౌనిక లేదా పిలిచిండ్రా, దాన్ని అప్పటి సందు వెళ్తే దానికి వినబడతలేదేమో, రాలేదు. నేనేమన్నా పని మనిషినా చేయలేపుతున్నావేంది? ఏం చేస్తావయ్యా నీ కోడలు అడుగు పెట్టింది నీ పాసి బాలని మీకు ఇష్టం లేకుంటే ఇంట్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా మా అవ్వగారింటికి. ఇంకా బ్యాగ్ వేసుకొని ఎడిపోతాను నేను పోతా మా ఇంటికి. నేను చాలా మంది మీరు కింద కామెంట్ చూసిరో లేదో సొంత హస్బెండ్ అనుకుంటారు కదా, అందుకే పక్క నుంచి మాట్లాడిస్తలేరు ఇప్పుడు కూడా. మా ఇంట్లో ఈమె తెప్పిస్తాను కాబట్టి ఇక్కడ కూడా అదే నడుస్తుంది. అసలు మర్విన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? మర్విన్ అంటే ఇప్పుడు మాకు ఎట్లా పరిచయం అయినామంటే అంటే మీరు ఇప్పుడు వరకు చాలా వెబ్ సిరీస్ చేసిర్రు, షార్ట్ ఫిల్మ్లు చేసిర్రు, దాంతో పోలిసి ఇది ఎట్లుంది? ఇప్పుడు ఎక్కడికి పోయినా మీరు మర్విన్ ఛానల్లో చేస్తారు, అదే నేను ఇంకా షాక్. అదే నేను ఇంతకు ముందే యాక్టర్ని కదా. మీ తమ్ముడు భార్య అక్కడ పక్కన డైలాగులు పెట్టుకుంటారు, డైలాగులు ఏం చెప్పాలి నేను అన్నట్టు, అంత సీరియస్ గా పెట్టి ముఖం కూడా ఏం పెట్టలేదు మేడం, మాట్లాడుతున్నది కదా అని చెప్పేసి తర్వాత నేనేం చెప్పాలి అంటే మీకు కొద్దిగా భయం అవుతుంది. ఈ ఒక్కొక్కరు రత్తన్నా నువ్వు సూపర్ అన్నప్పుడు చూడాలి. బస్ కింద కాదు, ఎవరైనా ఆనందం వస్తే ఒకరికి చెప్పుకోవాలనుకుంటారు, మరి మీరేది చచ్చిపోతా అనేది. చాలు ఇప్పటికి, ఇది చాలు ఇది చాలు. అదే ఫీలింగ్. మీకు ఈడేం ఇబ్బంది అనిపించదా? అంటే ఏడుపు సీన్ కానివ్వండి, లేకపోతే అవిని తిట్టే సీన్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా, ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? తప్పు ముచ్చట్లా కానీ నా బిడ్డ నాకు చెప్పింది, నిజం చెప్పింది. లేదు అంత తప్పు ముచ్చట్లు నేనేమంటా. ఇప్పుడు స్టార్టింగ్ లా ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఏం చేస్తుర్రు ఏందని చెప్పి కొంచెం ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ కూడా జరిగినాయా మీకు? స్టార్టింగ్ లా కొద్దిసేపు ఆపమ్మ అన్నప్పుడు పట్టించుకోపోయేది. మీ వీడియోస్ ఏడి దాకా పోయినాయి అంటే మీకు ఆపర్చునిటీ ఇచ్చేదాకా పోయినాయి. ఒక పెద్ద డైరెక్టర్ మీకు ఫోన్ చేసి మా దాంట్లో యాక్ట్ చేయండి అని చెప్పడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అవన్నీ చెప్పుకునేది కూడా ఎట్లా చెప్పాలనేది కూడా అర్థమవుతుంది. అన్నిటికన్నా మేడం నాకు చాలా సంతోషమైంది. ఎక్కడికైనా ప్రశాంత్ ఫోన్ చేసి అన్న ఆడిషన్ అడుగుతానా, నిన్ను కాదే వదిన అడిగిలా మంచిగా అనిపించింది. అయ్యో చాలు. అగో రజనీ ఇన్నది నిజమేనానే? మా బాబు చెప్పి నీడు ఎప్పటికి వస్తే అయ్యో పూని పట్టే గట్ల అవుతూ ఉంటది అప్పుడప్పుడు, గ్రహచారం లేకపోతే ఏం చేస్తాం పట్టు మనం. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదే. ఇప్పుడు ఈయనే ఉంటున్నావా నువ్వు? మొన్ననే వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి అని చెల్లి. మందులు వేసుకుంటున్నావా మళ్ళా? మందులు నెల రోజులు వాడాలని చెప్పింది మేడం. ఏం చేస్తాం పెట్టే, నలుగురిలో ఒకరికి అవుతా ఉంటుంది గిట్లా. ఇంకా అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎట్లా చెప్పు? జర మంచిగా ఇప్పుడైనా తిని మంచిగా ఆరోగ్యం చూసుకో. మరి ఈ మందులన్నీ ఇప్పుడు వేసుకునేటివి అనే వేసుకునేటివి ఉన్నాయి ఇప్పుడు. ఇగో నువ్వు అట్లా బాధ పెడితే ఎట్లా చెప్పు రజని? మంచి మందులు వేసుకో, పానం మంచిగా చూసుకో, టైంకి తింటా ఉండి. మళ్ళీ పోయేస్తాం, మళ్ళీ పెళ్లి అని పోతుంది మళ్ళీ. సరే మీరంతా బాగేనా? అందరం బాగానే ఉన్నాం. సరేనే, జాగ్రత్త, మళ్ళీ పానం మంచిగా చూసుకో, పోతున్నాం మళ్ళీ. అందరికీ నమస్తే, ఎట్లు మంచిగురా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది మీకు తెలుసు కదా. అయితే ఏంటంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో మస్తు ఫేమస్ వీడియోలు తీస్తూ ఉంటారు.
వాళ్ళే మాల్విన్ వీడియోస్ అన్నమాట. అందుకని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చినాం. ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళతో చిట్ చాట్ పెడదాం, వచ్చేసేయర్రి. అందరికి నమస్తే. ఎట్లా అందరూ మంచి నిండుగుంది ప్రేమ అయితే ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు. రజనీ గారు ఇంకా రెడీగా లేనట్టున్నారు. రెడీ రెడీ కాదు, ఇందాకంతా మాట్లాడుతా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే ఇందాక కెమెరా వెనుక కదా, ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసరికి. మీ దాంట్లో కూడా కెమెరా ముందేగా మీరు మాట్లాడేది. అవుననుకో, కెమెరాలు వేరే మారుద్దామా? అట్లేం లేదు, మార్చమంటే మారుస్తాం. మీకు ఎట్లా నడుస్తున్నాయండి వీడియోస్? మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే. అసలు మర్విన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? మర్విన్ అంటే ఇప్పుడు మాకు ఎట్లా పరిచయం అయినామంటే, నాకు ఇంట్రెస్ట్ ఉండే ఏది యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉండే. మేము ఒక్కొక్కరం తెలియకుండానే అందరం కనెక్ట్ అయినాం అన్నమాట. ఇప్పుడు రత్నాకర్ అన్న ఉండే వీడియోలు, అంతకుముందు టిక్ టాక్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకుంటే మేము చూసేది. అన్నం చూసి మేము ఏం చేసినాం, మన దాంట్లో రాన్న మనమే వీడియోలు క్రియేట్ చేసుకుందాం, మనం కూడా వీడియోలు చేయొచ్చు అన్న తర్వాత అన్న వచ్చిండు, బావ వచ్చిండు. అట్లా అయిన తర్వాత ఇంత చేసినా కూడా మనకంటూ కెమెరాలు కావాలి, మైకులు ఇవన్నీ కావాలి. అట్లనే మా ఊర్లో మా అన్న ఉన్నాడు, అరుణ్ అన్న అని. ఆయన దగ్గరికి పోయి ఇట్లా అన్న ఇట్లా మేము ఇంట్రెస్ట్ ఉందా అంటే, అన్నకు కూడా ఊర్లో వాళ్ళను బయటికి తీసుకురావాలి, ఏది యూట్యూబ్లో మనకంటూ ఒక ఛానల్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండే అన్నమాట అన్నకు కూడా. అన్న మేమందరం కొలాబరేట్ అయ్యి అన్న మాకు సపోర్ట్ చేసి కెమెరాలు కనుక కొనిచ్చి, అన్నకు ఆఫీస్ ఉంది, ఆఫీసులో ఎడిటింగ్ చేసుకోండి అని మాకు ఒక సిస్టమ్ ఇచ్చిండు. అట్లా అన్న వాళ్ళ కొడుకు పేరు మర్విన్, ఇక మాకు అట్లా అని అన్న వాళ్ళ కొడుకు పేరు మర్విన్ ఛానల్ అని పెట్టుకున్నాం. అంటే మనకంటూ ఒక బ్రాండ్. ఇప్పుడు మేము మర్విన్ పెట్టడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, విలేజ్ షోలు లేదంటే విలేజ్ కామెడీ వీడియోస్ ఇట్లా చాలా అయిపోయినాయి తెలంగాణలో. తెలంగాణ కామెడీ వీడియోస్, తెలంగాణ విలేజ్ వీడియోస్, మా పల్లెటూరు వీడియోస్, మా పల్లెటూరు ముచ్చట్లు ఇవన్నీ అయిపోయినాయి. అట్లా కాకుండా మనకంటూ ఒక బ్రాండ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలని మార్విన్ వీడియోస్ అన్ని అట్లా సెలెక్ట్ చేసుకున్నాం. కింద కొన్ని కామెంట్స్లలో అయితే అసలు మీనింగ్ ఏంది మాకు అర్థమైతలేదు, క్రిస్టియనా ఏదైనా అడుగుతురు. లేదు, మా అన్న వాళ్ళ కొడుకు పేరు అది. ఓకే, అట్లా అని చెప్పి ఇట్లా పెట్టారు. ఇప్పటికి మీరు చాలా వరకు చాలా వీడియోలు చేసిర్రు, అందులో బాగా బెస్ట్ అనిపించింది ఏంది? బెస్ట్ అనిపించింది అదే రీసెంట్ గా పార్ట్ 6 వరకట్నం వీడియోలల్లో. ఇంకా అలా బెస్ట్ ఏంటంటే పెళ్లి వీడియో ఒకటి. దాంట్లో సాధారణంగా మన తెలంగాణలో పైసల విషయానికి వచ్చేసరికి ఒక్కోసారి పెళ్లి టైంకి అందడం లేదు, పెళ్లి కూతురు వాళ్ళ డాడీకి పైసలు అందడం లేదు, ఆ పెళ్లి దగ్గరికి వస్తుంది డేటు. అట్లా ఆ టెన్షన్లో మన అన్నుండి ఏడవడం కానీ, రజనీ పోయి ఆ అన్నను ఓదార్చడం కానీ, ఆ పెళ్లి టైంలో ఇప్పుడు సాధారణంగా పెళ్లి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగే టైంలో పెళ్లి కూతురు సాధారణంగా కామన్గానే ఉంటుంది. ఎప్పుడైతే అప్పగింతలు స్టార్ట్ అవుతాయో అప్పుడు ఎవరైనా వాళ్ళు ఏదైనా అంతకుముందు ఎంత పెద్ద ప్రొఫెషన్లు ఉన్నా, ఎంత చిన్న ప్రొఫెషన్లు ఉన్నా కంపల్సరీ ఆ పెళ్లి కూతురు అనేటోళ్ళు ఏడవడం ఉంటుంది. ఆ ఒక్క 1 hour అనేది ఆ అప్పగింతల టైంలో చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఎవరైనా ఏడిసే ఉంటారు. ఇప్పుడు మీ పెళ్ళి అయింది, మీరు కూడా అప్పగింతల టైంలో ఏడిసే ఉంటారు. అట్లా నా పెళ్లి కూడా మా ఫాదర్ ఇన్ని కష్టాలు పడ్డాడు బ్యాక్ ఎండ్లో అంటే ఈ పెళ్లి చేయడానికి అన్నట్లు చాలా మంది కనెక్ట్ అయ్యారు. మాకు కూడా అది చాలా సూపర్ అనిపించింది ఆ వీడియో కూడా. ఇప్పుడు మామూలుగా అందరూ ఎవరికి వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు, అంటే మీరు స్టార్ట్ చేయక ముందు. ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ పర్ఫార్మెన్స్? చాలా ఇంప్రూవ్ అయింది. అంటే వాళ్ళు స్టార్టింగ్ కొంచెం ఏంటంటే కెమెరా పెట్టడంతోనే భయపడేది, ఆ ఫియర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే మంచిగా కెమెరా అనడం అంటే యాక్షన్ అనడంతోనే ఓపెన్ అప్ రియలిస్టిక్గా వాళ్ళకి వచ్చిన కంటెంట్ ఇది చెప్పాలి అంటే అది ఫటాఫట్గా చెప్పేస్తున్నారు. మంచి ఇంప్రూవ్మెంట్. కదా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మీ ఇద్దరే కదా మొత్తం. మరి రజనీ గారు? రజనీ గారు ఇక మెయిన్ రోల్ చేస్తూ ఉంటుంది. ఒక వీడియోలో చూసినాం రజనీ గారు మౌనిక గారికి డైలాగ్ మొత్తం నేర్పిస్తారు. మేము అందరం అనుకున్నాం ఆవిడే రాసి నేర్పిస్తురేమో అని. అంటే మేము చెప్తాము ఈ లైన్ ఇట్లా ఇది అని చెప్తే ఇక ఆమె కొంచెం ఓన్ గా చేసుకొని ఆమె భాషలో ఆమె చెప్పేస్తా ఉంటది అన్నట్టు. కాదు, కెమెరాలో ఆడేటప్పుడు మాట్లాడద్దని ఏమైనా చెప్పి రావిడికి అర్థం అట్లా పర్ఫార్మ్ చేస్తుంది కానీ మహానటి అంతేనా? అంత పెద్ద పేరు ఇంకా నేను పొందాలంటే చాలా కష్టపడాలి, అంత గొప్ప నటి పేరు అంటే. మేము ఎట్లా అంటే టీం అందరం ఫస్ట్ ఒక లైన్ అనుకుంటాము, వాళ్ళకు వచ్చిన విధంగా వాళ్ళు చెప్తారు, గిట్లా చెప్తే ఇంకా ఎట్లుంటుంది అనుకుంటా మేము డిస్కషన్ చేసుకుంటాం అంతే. ఆడ నేను డైరెక్షన్ అనేది ఏం లేదు, అది జస్ట్ మేము ఒక వీడియో కోసం తీసుకోవాలని ఆ రోజు అట్లా చేయడం జరిగింది. వాళ్ళిద్దరు చెప్పింది మేము ఫాలో అయిపోతాం. ఏదైనా చిన్నగా ఇంకా నాకు ఇట్లా ఓన్గా అనిపిస్తుంది చెప్పుకుంటా
అని నేనంటే ఓకే అది బాగుంటే చెప్పేసే అంటారు, లేదు మేమే చెప్పిందే వినాలని అట్లా ఏమన్నారు. సో అట్లా మాకు వచ్చిన టైప్ ఆఫ్లో మేము మాట్లాడేస్తాం. అంటే మీరు ఇప్పుడు వరకు చాలా వెబ్ సిరీస్ చేసిర్రు, షార్ట్ ఫిల్మ్లు చేసిర్రు, దాంతో పోలిసి ఇది ఎట్లుంది? నేను ఇప్పటి వరకు ఒక 1300 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అసలు అంటే యాక్టర్గా గుర్తుపడుతున్నారు బయట. ఈ ఛానల్కి రాకముందే నాకు ఒక యాక్టర్ అన్న పేరు ఉంది. బట్ ఇప్పుడు ఎక్కడికి పోయినా మీరు మర్విన్ ఛానల్లో చేస్తారు అదే నేను ఇంకా షాక్. అదే నేను ఇంతకుముందే యాక్టర్ని కదా, ఇట్లాంటివి ఏంది అంటే నాకు ఛానల్ నుంచి పర్ఫెక్ట్గా గుర్తుపడతారు. నాకు ఇక చాలా హ్యాపీగా ఉంది. అంటే మా ఛానల్ ఇంత తొందరగా ఫాస్ట్గా బయటికి అయిపోయింది. అండ్ నాకు వచ్చిన పేరు అనేది ముందు ఉండొచ్చు, బట్ ఇంత తక్కువ టైంలో ఈ ఛానల్ నుంచి నన్ను గుర్తుపట్టడం అంటే రియల్లీ హ్యాపీ. మా ఛానల్ ద్వారా నాకు ఎక్కువ ఇంకా చాలా వరకు ఆపర్చునిటీస్ కానీ నన్ను గుర్తుపట్టడం కానీ, సో నాకు అట్లా ఉంది. ఈ ఛానల్లో చేసిన తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది, నేమ్ వచ్చింది. ఇంకా నేను కూడా డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అయ్యాను. అంటే వాళ్ళు డైలాగులు రాసిన తర్వాత మీకు చూపిస్తారు, చెప్తారు దాంట్లో ఏమైనా తప్పులు కానీ లేకపోతే తప్పులు నాకు ఇట్లయితే ఇంకా నేను ఇట్లా అంటే నేను స్క్రిప్ట్ని కాకుండా ఓన్గా చెప్పడానికి ప్రియారిటీ ఇస్తాను. వాళ్ళు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పరు. సో అట్లా నాకు ఓన్ డైలాగులు వేసుకోవడం బాగా సింక్ అయితే అదే వాడతాను. మీ తమ్ముడు భార్య అక్కడ పక్కన డైలాగులు పెట్టుకుంటారు, డైలాగులు ఏం చెప్పాలి నేను అన్నట్టు అంత సీరియస్ గా పెట్టి మొక్కం కూడా అట్లా ఏం పెట్టలేదు మేడం. మాట్లాడుతున్నది కదా అని చెప్పేసి తర్వాత నేనేం చెప్పాలి అంటే కొద్దిగా భయం అవుతుంది. ఎందుకు? ఏమో నేను ఏం చెప్పాలి, నన్ను ఏమడుగుతారు కదా. తిన్నావా? సింపుల్ క్వశ్చన్ బిడ్డ, చెప్పేసి సింపుల్ క్వశ్చన్ అయిపోయింది బిడ్డ. ఇంటర్వ్యూ 100 రూపాయలే. రికార్డ్ అవ్వనంత ముందు వరకు లిప్స్టిక్ అని ఇందాక నుంచి కలర్ ఎక్కడ పోతుందని బాధపడ్డారు మీరు. పోదండి నాది ఏషియన్ పెయింట్ పొద్దున వేసుకుంటే సాయంత్రం దాకా ఉంటుంది. సాయంత్రం దాకా ఉంటుంది. ఏరి మీ హస్బెండ్ ఏరి? అక్కడ కూర్చున్నారు, నన్నే చూస్తున్నారు. ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోలే? స్పెషల్ ఎంట్రీ పక్కకు దోసేసి ఒకటి కాదు అంటే డివోర్సా? నో వీళ్ళందరూ ఎంత ఏం చేసినా అని మేము విడిపోం. మరి ఎందుకు ఇంటికి పోయారు మీరు బ్యాగ్ పట్టుకొని? చిన్న గొడవ అట్లా నన్ను అంటే కొట్టడానికి చేయలేపారు కదా, కొట్టలే కదా. మళ్ళీ ఇంకోసారి ఆ కొట్టడానికి కూడా చేయి లేవకూడదు అనే ఉద్దేశంతో బ్యాగ్ పట్టేసుకున్నాను. ఈ తరం ఇళ్ళకి ఆదర్శం. హైదరాబాద్ ప్లాన్ కది వెళ్ళిపోవాలి కదా, బయటకి వెళ్తే ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. నిజంగానే పోయిరా ఎప్పుడైనా లైఫ్ లో? మీ లైఫ్ లో అంటే హైదరాబాద్ ఎప్పుడు పోలే. ఏమన్నా హైదరాబాద్ కాదు, మీ అమ్మ వాళ్ళ హస్బెండ్ తో గొడవ పడి అప్పుడు వెళ్ళిపోయారు అట్లా? స్టిల్ తోటి కూడా పోలే అండి అసలు. హైదరాబాద్ ఎప్పుడు పోలే అంటే హైదరాబాద్ కాదు, గొడవ పెట్టుకోని అంటే నేను పోలే. బయట కూర్చుంటే మా బాపోళ్ళు వచ్చి తీసుకొచ్చారు. ఇంట్లో పోలే. నేను లొల్లి పెట్టుకుంటే ఒకసారి అంటే పెళ్ళైన కొత్తలా 3 నెలలకి ఏమో గొడవ అయింది. అయినప్పుడు అప్పుడు నేను పెళ్ళైన కొత్తలా అంటే 5 months కి, అప్పుడు నాకు 3 months ప్రెగ్నెన్సీ టైం. చిన్న గొడవ వచ్చింది. ఇంకా నేను అసలు గడప కూడా దొక్కకుండా బయటనే కూర్చున్నా 12 గంటల దాకా, మా బాప వచ్చేదాకా. రాత్రి 12 గంటల దాకా అంతా కూర్చొని ఉంటే మా బాప వచ్చి నేను ఇక్కడ ఉండను అంటే ఆడ ఏం మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొచ్చి ఇంటికి తీసుకుపోయింది అంతే. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఇదే పంచాయతీ. వస్తే నువ్వు మీ అమ్మ నాన్నని తీసుకురాపో అప్పుడు చూసుకుందామని గిట్లనే పంపిండు. అట్లనే వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ తీసుకుపోయారు. మీతో మంచి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు. అన్ని చెప్తారు మంచిగా. అంటే జరిగింది ఈ సిచ్యువేషన్, నాకు ఎదురైంది. నేను తీసే మార్విన్ వీడియోస్ ఇప్పుడు మన వీడియోలు ఆల్మోస్ట్ ఇప్పుడు 7 parts రిలీజ్ అయినాయి. దాదాపు ఒక్కొక్క పార్ట్ ఎవరికో కూడా టచ్ అవుతుంది. అట్లా ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క డిస్కషన్ ఉంటది కదా. అది దాదాపు తెలంగాణలో జరిగేటియే తీసినాం మేము, ఇంట్లో జరిగేటి. ఇందాక నుంచి ఒక డౌట్ అండి, అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మామూలుగా ఏమైనా వీడియోలు చేయాలంటే ఏవైనా చేయొచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఇంటి పంచాయతీ ఎందుకు అనుకోరు? అది ఏంటంటే ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ లల్ల కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగినట్టు అంటే ఆమె ఫ్యామిలీ గురించి మనకు తెలియదులే, కానీ మాకు జరిగిన కొన్ని సన్నివేశాలు గుర్తు తెచ్చుకొని స్టార్ట్ చేసినాం అన్నట్టు స్క్రిప్ట్. ఫస్ట్ ఒక 2-3 parts అనుకున్నాము. ఇక దాని కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. జనాలకు కొంచెం మంచిగా జనాలు ఫోన్ చేసి కూడా 8-9 అయిపోతుంది, అట్లా అయిపోదు 10-15 దాకా రావాలి ఇట్లే అంటారు. ఏం చేయాలో తెలుసు. యాక్చువల్లీ తర్వాత 10 స్క్రిప్ట్లు అనుకున్నాము.
ఇక అది కంటిన్యూ అవుతుంది. చెప్పురు తర్వాత మాకు కావాల్సింది కూడా అదే. తర్వాత ఏం జరుగుతుందా తెర మీద చూడండి అవన్నీ. చాలా మందికి సెంటిమెంట్ అంటేనే ఇష్టం. మామూలుగా చెప్పాలంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. దాన్ని టచ్ చేసిరు మీరు, అసలు అది ఎక్కడికి ఎండ్ అవ్వదు. అట్లా పోతా ఉంటది బండి ఎట్లా అంటే పోతుంది. ప్రతి మనిషిలో ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కోపము, భయము, బాధ, దుఃఖం, ఇవన్నీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కామెడీ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. మీ కామెడీ వీడియోస్ అని సెర్చ్ చేసేటోటే లక్షలలో వస్తాయి. ఎమోషనల్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మనం చూపెట్టాల్సింది ఏంటంటే మన ఇంట్లో యాక్చువల్గా జరిగేది ఏంటిది, ప్రజెంట్ ఈ 2024లో జరిగేది ఏంది అనేది మేము చూపెట్టాలనుకున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు మన వీడియోస్. అంత ఫ్యామిలీ కనెక్షన్తోని అట్లా అదొక లైన్ కూడా అనుకున్నాం అన్నట్టు. వల్గర్గా అట్లా ఇట్లా ఉండకుండా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాడి నుండి పెద్ద వరకు చూసే విధంగా ఉంటాయి అన్నట్టు మా వీడియోస్ కూడా. మళ్ళీ కామెంట్లలో కూడా ఇది నా స్టోరీయే, మొత్తం నా స్టోరీ ఇది కాదు, మీ స్టోరీ అందరి ఇంట్లో జరుగుతుంది. అందరి ఇళ్ళలో కామెంట్లలో కూడా మొత్తం నా స్టోరీ తీసిల్లన్న మీరు అసలు అంటారు. చాలా ఒక్కరు అట్లా కనెక్ట్ అవుతున్నారు. పల్లెటూళ్ళలో పంచాయతీలు ఎట్లా జరుగుతాయో ఇది కూడా అట్లనే సేమ్. వరకట్నం ఇస్తానని 30 లక్షలు 20 లక్షలు ఒప్పుకొని 10 లక్షలు ఇచ్చి 20 లక్షల కింద భూమి పెడతాం. మిగతా ఎనకసేరి అది అమ్మిత్త భూమి అనడం, పెళ్లి చేయడం, తర్వాత ఇయ్యకపోవడం, మళ్ళీ అలా గొడవ, వరకట్నం తెప్పమని కోడలను కొట్టుడు, తిట్టుడు, అల్లుడు, మళ్ళీ తర్వాత పంచాయతీ రకాల పెద్ద మనసు ఖర్చుడు, పంచాయతీ చేసుడు, ఇత్తడు పొలాన్ని బతలాడు, మళ్ళీ సాగనప్పుడు అవి అట్లా ట్విట్టర్ టైప్ కాకుండా నిజ జీవితంలో జరిగేది, రెగ్యులర్ గా మన ఇళ్ళలో జరిగేది వెళ్ళిపోతాను. ఇంకా దీంట్లో ఒక్కొక్క పాటలో తీయాలనుకుంటే ఫుల్ డెప్త్ గా, ఇప్పుడు పెళ్లి భారత్ల లొల్లి ఉండే ఒక చిన్న 1 minute 2 minutes చూపెట్టినాం. తీయాలనుకుంటే ఆ పెళ్లి భరత్ కాడ లొల్లి చాలా లొల్లిలు అయితే మన తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా. భరత్ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 1/2 hour తర్వాత ఇక తాగుతారు స్టార్ట్ అయితే గొడవలు. ఆ పాట పెట్టంటే ఆ పాట పెట్టారు. అది ఫంక్షన్ టైంలో ఫుడ్ కాడ చాలా గొడవలు అవుతాయి. నాకు ఏది బొక్క వాళ్ళలేదు, ఆ లొల్లి ఇంకా చూంచలేదు అంటే ఇంకా తీయాలని కూడా చాలా డెప్త్ గా తీయచ్చు. ఇంకా అప్పటికే 35 minutes వచ్చింది ఆ పాట. అవును అవును, అయినా కూడా జనాలు ఇప్పుడు అది అంటే పాపులర్ లో ఉంది అది. అంటే ఇప్పుడు మామూలుగా పల్లెటూర్లలో ఇట్లాంటివి తీయాలంటే మామూలుగా ఏజ్ అంటే మీలాంటి వాళ్ళు తీస్తారు, కానీ ఇందులో పెద్దోళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేసిరు, అది అందరికి నచ్చింది. బాబాయ్ మీకు ఎట్లా వచ్చింది ఈ అవకాశం? నాకా మేడం అయితే వీళ్ళు స్టార్టింగ్ మార్విన్ వీడియోస్ చేస్తుండ్రు. మాది లోకల్ విలేజ్ దేశరాజపల్లి. ఒకటి బతుకమ్మ శారీకి సంబంధించినటువంటి సీను మా ఇంటి దగ్గరనే షూట్ చేస్తాండ్రు. దాంట్లో చిన్నగా ఒక రోల్ చేస్తుందా అని మీరు పిలిచారు. అంటే మేము వీళ్ళు వీడియో షూట్ చేస్తుంటే మనం హెల్ప్ చేయాలి కదా అని మొత్తం ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఒకటి కావాల్సినవి, మంచం కావచ్చు, లుంగి కావచ్చు, ఇంకేమైనా నేను సెట్ చేసినాం. మా ఇంటికి పక్క పంటే ఉన్నాం, అంత ఉన్నాం. చిన్న రోల్ ఇచ్చిండ్రు, అందులో చేసిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తే పిలిస్తే పోదామనే దాని మీద మనం చూసుకుంటూ కూర్చున్నాం. తర్వాత ఒక రోజు ఉండి స్వాగతం ఈ ప్రశాంత్ వీళ్ళిద్దరు డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చారు. నేను పొలం కాడ ఉన్నా, ఫోన్ చేసిండు, అన్నా నేను మీ ఇంటికాడ ఉన్నామని. అంటే ఏంటంటే ఇవాళ ఒకటి వీడియో షూట్ చేస్తున్నాం, అందులో ఇది మెయిన్ రోల్ ఉంది, నువ్వు వదిన ఇద్దరు రావాల్సి ఉంటుంది అన్న. అంటే ఓకే, ఇంటికాడ వదిన ఎందుకు చెప్పినావా అంటే చెప్పిన అన్న వదిన ఓకే అన్నది, ఇద్దరు రావాలంటే ఓకే వచ్చేస్తామని చెప్పి పోయిన తర్వాత అక్కడ వాళ్ళ మాకు ఇచ్చిన షూట్ ఏంటంటే పెళ్లి సంబంధం, నీ బిడ్డకు పెళ్లి సంబంధం ఖాయం చేసిన పోతున్నావు అని దాని మీద చెప్పారు మనకు. అంటే నేను దగ్గరలో ఇప్పుడు 43 years ఉంటాను. నేను ప్రొఫెషనల్గా బేసికల్లీ స్కూల్ టీచర్ని స్టార్టింగ్లో. ఇప్పుడు స్కూల్ టీచర్ బంద్ చేసి వ్యవసాయం చేసుకుంటుంటాను. లోకల్లో కూడా అటువంటి ఇప్పుడు పంచాయతీలు కానీ ఇంకేమైనా కానీ ఒకటి మేము చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. వాళ్ళు కొంచెం సీన్ చెప్పినారు, చెప్పిన తర్వాత దాన్ని బట్టి మేము మూవ్ అయినాం. నేను మా మిస్సెస్ కూడా చెప్పిన, నేను మేము అవి అక్కడ ఇక చూసి అవన్నీ సెట్ చేసినాం. ఆ విధంగా మరి వీళ్ళు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీకు బిడ్డ ఉందండి? లేదు మేడం, లేదు మేడం, ఉన్న బిడ్డ మౌనిక ఉంది. నాకు ఇద్దరు కొడుకులు మేడం, నాకు 2 కొడుకులే లేరు. కానీ ఆ పెళ్ళి సంబంధం ఖాయమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది బట్టల షాపింగ్ తర్వాత పెళ్ళి వాటి షూట్స్ ఉన్నాయి కదా మేడం. అప్పుడు ఆ దాంట్లో ప్రశాంత్ గారును స్వాగత్ వంశీ వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇట్లా రజనీ గారు కూడా ఎగ్జాక్ట్లీ వీళ్ళు వచ్చి మా మిస్సెస్ షాపింగ్ చేస్తుంది అక్కడ లోపల, నన్ను బయటికి తీసుకెళ్ళినారు. మాట్లాడనీకి మాట్లాడనీకి కాదు, నాకు షూట్ చేస్తానికి.
వాళ్ళ లోపల బయట తీసుకెళ్ళిండ్రు షూట్ చేసడానికి. ఏంటి ఇక్కడ ఒకటి సీన్ ఉంటుంది, ఈ సీన్ నువ్వు చేయాలంటే ఏంటంటే ఎట్లా అంటే ఇట్లా సంగతి ఏడవాలి, ఇక్కడ ఏడవడం ఏంటి అనిపించింది నాకు, ఏడవడం ఏంటి అని అనిపించింది. పర్పస్కి ఇదని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఏడవాలంటే నేను కొంచెం స్టార్టింగ్ ఏడ్చిన. ప్రశాంత్ను, స్వాగత్, మన రజనీ గారు ముగ్గురుండి ఇంకొంచెం డెప్త్గా పో, ఒరిజినల్గా ఉండు, జెన్యున్గా ఉండు, న్యాచురల్గా ఉండు అని వాళ్ళు నన్ను కోఆపరేట్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు అంటే ఏజ్ పరంగా చూస్తే నాకన్నా చిన్నోళ్ళు, నా దగ్గర ఇంకేమో కోరుకుంటారు, వీళ్ళు ఇంకేదో కావాలనుకుంటారు అన్న దాని మీద నాకు అనిపించి చూపిస్తా, నాకు వచ్చినంత వరకు సాధ్యమైనంత వరకు చూపిస్తా అని ఏడవడం మొదలు పెడితే వాళ్ళకి నన్నే చూస్తాను. నన్నే చూస్తుంటే వాళ్ళకు కనెక్ట్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఈ 50K సెలబ్రేషన్స్ మేము మొన్న రీసెంట్లీ చేసినప్పుడు ప్రశాంత్ గారు ఒక మాట అన్నాడు, అద్భుతం అనేది జరిగేటప్పుడు మనకి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అద్భుతం జరిగిన తర్వాత ఇది అద్భుతం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అద్భుతం అనేది జరిగిన తర్వాత అందరికీ తెలిసిపోతుంటాయి కదా, ఇది అద్భుతం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే నిన్ను మేము సెలెక్షన్ చేసుకుంటామని అనుకోలేదు, అయిపోయిన తర్వాత మనం ఒక షూట్ చేసినాం, దాంట్లో నువ్వు బాగా సూపర్ చేసినావు అన్న, పర్వాలేదు అన్న దాని మీద వాళ్ళు చెప్పిండ్రు. ఈ కామెంట్స్ వస్తుందంటే ఆ షూట్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో చిన్న అకేషన్ ఉండే, నాది ఇంట్లో గృహప్రవేశం ఉండే, ఆ వీడియో రిలీజ్ చేసిండ్రు. కామెంట్స్ వస్తున్నాయి, నాయే బాగా వస్తున్నాయి. మా రత్నాకర్ వెయ్యంప్పుడు నాకు బేసికల్గా అల్లుడు అవుతాడు, మామ నీకే ఎక్కువ కామెంట్లు వస్తాయి చూసుకోలేదు నువ్వు అంటే, అబ్బా నాకు అంత ఇప్పుడు వెసులుబాటు అయితే లేదు అల్లుడు, నేను చూసుకునేంత లేదంటే నీకే మస్తు కామెంట్లు వస్తున్నాయి, మస్తు కామెంట్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంట్లో యూట్యూబ్లో కావచ్చు, నీకే బాగా వస్తున్నాయి అంటే ఏ పైన తర్వాత చూద్దాం. అసలు వీడియోనే చూడలేదు నేను, ఆ వీడియోనే చూడలేదు నేను. అంటే ఎట్లా ఏడిపోచ్చింది మీకు? అంటే ఇప్పుడు బిడ్డ లేదు లేదు మేడం, మరి ఎట్లా అది ఫీల్ ఎట్లా అయ్యారు? మా మేడం అయితే నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం మేడం. ఎగ్జాక్ట్లీ నాకు ఆడపిల్లలు లేని లోటు ఇప్పటికి కాదు, నేను చచ్చేంత వరకు నాకు ఆడపిల్ల కావాలని ఉంటుంది, ఉన్నా అంటది. అంటే ఇప్పుడు నేను ఓన్గా చూసుకుంటా ఎవరినైనా కూడా, మా అన్న బిడ్డ కావచ్చు, మా తమ్ముని బిడ్డ కావచ్చు, మా చెల్లె బిడ్డ కావచ్చు, కోడలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ ఆడవాళ్ళైనా కూడా నేను ఆడపిల్లలు లేని లోటు చూసుకుంటా. ఎగ్జాక్ట్లీ నన్ను ప్రతి ఒక్కరి దాంట్లో మాతృ స్త్రీని చూసుకునే విధంగా నా ఉద్దేశం ఉంటుంది. అందుకే కావచ్చు దేవుడు నాకు ఆడపిల్లని ఇవ్వని కారణం. నాకు ఆడపిల్లలు అంటే మహా ఇష్టం. ఈ మార్విన్ వీడియోస్ ద్వారా నాకు పెళ్ళి, ఇంకా నాకు అక్క వాళ్ళు కావచ్చు, వదిన వాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు లేకుండా కూడా నువ్వు ఆడపిల్ల పెళ్లి చేసినావు, నీకు కోరిక తీరింది, జన్మ ధన్యమైందని వాళ్ళు నాకు కామెంట్ చేస్తుంటే, చెప్తాంటే, ఎదురుబడి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు వాస్తవం మేడం, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. మా మిస్సెస్ కూడా చెప్పేది మనకు ఒక ఆడపిల్ల అంటే బాగుంది. ఇంకా మళ్ళీ అనిపిస్తుంది అంటే ఆడపిల్ల అనే వాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్, మగవాళ్ళు అనేది నాకు సపోర్ట్. ఆమె నేను కూడా ఎప్పటికీ కూడా ఫీల్ అవుతానంట, అయ్యో ఆమెకు సపోర్ట్ లేకుండా చేసిన దేవుడు నాకు ఎట్లా ఇద్దరు కొడుకులున్నారు సపోర్టెడే. బట్ ఇప్పుడు ఇంట్లో పని చేయాలంటే ఎవరు చేస్తారు? ఆడవాళ్ళు చేయాలి. ఎంత చేత కాకుండా ఆమెలే చేయాలి కదా. అవును, అనే దాని మీద మేము బాధపడతాంటాం, హర్ట్ అవుతాంటాం. అందుకే దేవుడు ఇచ్చిన బిడ్డ ఉంది కాబట్టి అట్లా సాగుతుంది. మీకు ఎట్లా వచ్చింది బాబాయ్? నాకు అంటే నేను ఊళ్ళే గణేష్ని పెట్టినా, లేకుంటే ఏదైనా కార్యక్రమాలైనా నన్ను ఊర్లో ఎవరైనా యాంకరింగ్ చేస్తారా, మాట్లాడుతురా, స్టేజ్ పేరు లేకుండా మాట్లాడుతావు, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతావు, ఏదన్నా అనౌన్స్మెంట్ చేయాలన్నా మైక్లో కానీ నాతోటే చేయించారు వీళ్ళు అందరు కోఆపరేషన్. అట్లా నన్ను వీళ్ళు దొరకబట్టిల్లు, నన్ను ఎత్కిళ్ళు. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసేది నేను, ఇట్లా ఏదో ఒకటి చేసి పెడితే స్వాగతం నువ్వు వీళ్ళు దొరకబట్టి నువ్వు మా ఇంట్లోకి రావాలి కంపల్సరీ అన్నాడు. వాళ్ళు పిలవగానే ఇప్పటి వరకు నేను ఏమైనా షూట్ ఉన్నదని అడుగుతా, నేను వాళ్ళు నన్ను షూట్ ఉన్నది ఏమైనా షూట్ ఉన్నదని ఫోన్ చేస్తాను. నాకు అంత ఇష్టం, కొంచెం నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు బాబాయ్? చిన్నప్పటి నుంచా లేకపోతే ఇప్పుడు? చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు రంగస్థల నటుడు. ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ, ఆయన చెప్పిన కథలు కానీ, పొడుపు కథలు కానీ వీళ్ళందరూ తెలుసు. నేను బాగా మాట్లాడతా, బాగా కామెడీ యాక్టింగ్ చేస్తా, వీళ్ళందరిని అలరిస్తా మొత్తం చమత్కారంగా. మేము ఒక 10 మంది గ్రూప్ ఉన్నాం అనుకో, ఆ 10 మంది ఒక 1 year ఎక్కువ బతుకుతారు నాతోటి, ఒక గంట గడపడం వల్ల అంతా నవ్వుతారు, ఎంటర్టైన్మెంట్ చేస్తా. అట్లా నాకు కొంచెం వీళ్ళు ఇంకా వెళ్ళి నన్ను నిడిచిపెట్టి నేను ఏ రోల్ అయినా చేయగలుగుతా. ఇప్పుడు రజనీకి నాకు రెఫరెన్స్ కూడా పెట్టిళ్ళు ఒక దాంట్లో. ఇప్పుడు అట్లా నాకు బిడ్డ అయిపోయింది కదా, ఆయన ఇట్లా చేసి నాకు ఫీల్ అయిపోతాను నేను ఇప్పుడు కూడా. అప్పుడు మాకు యాక్టర్లు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకునలేదు. నిజంగా మేము షూట్ చేస్తా అంటే ఒక ఆయన తిట్టుకుంటా వేయండు, భలే బాధ అనిపించింది. ఎన్నెట్టుకున్నా నువ్వు మా దగ్గరికి వస్తావులే,
ఇప్పుడు ఆయనే మై చూస్తాడు, ఆయనే కామెంట్ పెడతాను కింద చూడు ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు? అరే బూస్ట్ అమ్మా, నేను నాకు ఇక ఈ టైమే చాలనిపిస్తుంది. ఇక్కడి వరకు చేసినది జాలిగా చేయకుంటేనే మంచి పేరు ఉండేటట్టు, చేస్తా ఇంకేమవుతుందో అనే భయం ఒకటి ఉన్నది. అంటే ఇక ఎందుకు భయం దేనికి మీకు? సంతోషంతో సంతోషం సరిపోతలేదు. ఇది అదో బూస్టా, నేను బూస్ట్ కన్నా ఎనర్జీది. ఈ ఒక్కొక్కరు రత్తన్నా నువ్వు సూపర్ అన్నప్పుడు చూడాలి, పసికింద చూడదు కాదు, ఎవరైనా ఆనందం వస్తే ఒకరికి చెప్పుకోవాలనుకుంటారు, మరి మీరేది చచ్చిపోతా అనేది చాలు, ఇప్పటికి ఇది చాలు చాలు అదే ఒక ఫీలింగ్. కాదు, మిమ్మల్ని చూడడానికి ఇంకా మస్తు మంది అక్కడ ఎదురు చూస్తారు, మరి మీ దాంట్లోకి ఇంకేమైనా తీసుకురావాలి మేము. అట్లా ఎటు తిరుగుతో లైఫ్ తెలియదు కానీ ఇలా చూసి కదా పొద్దున మా బిడ్డ మైసూరు ఊటీ ప్రోగ్రామ్ వస్తుంది. పొద్దున తెలియదు పడతా అంటే వాళ్ళ అమ్మ టోనీ వస్తుందట. అంటే మా మమ్మీ మాట్లాడుతుంది అంటే రైల్లో మొత్తం మా వీడియో చూస్తాలట. ఓ డాడీ నీ వీడియో చూస్తాను అంటే బాబు నీ పచ్చడి వీడియో కలని అందరితోటి అన్న నమస్తే ఎట్లున్నదే అబ్బా అన్న ప్లీజ్ చూడలే సబ్స్క్రైబ్ చేయలే. ఇక ఆ ఆనందం 10 రోజులు ఈ పొద్దున్న నుంచి పోదిలే ఆడ అవి తిన్నా కదా, ఏం తినయ్యాలి అంత గింత పేరు వస్తుంది. మర్విన్ నన్ను అసలు నేను ఎవరో తెలియదు. రత్నాకర్ ఒక దేశరాజపల్లి సామాన్య పీపుల్. రత్నాకర్ ఎక్కడ హైదరాబాద్ తెలిసింది ఇప్పుడు మొత్తం అందరికి తెలిసిపోయింది మీరు ఎవరనేది. ఇప్పుడు అదొకటైతే నా జిందగీ మర్చిపోని విషయం ఇది. అది హ్యాపీనెస్ అంటే చెప్పేందుకు ఏం లేవు, అవధులు లేవు. నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కానీ ఇంత బూస్ట్ ఇస్తుంది నా నటన, ఇంత మందిని మంచిగా వాళ్ళ హృదయాలు తెలుసుకున్నా, అందరు నేర్పిస్తుంది మీ నటన అని నేను అనుకోలే. ఇక దానికి తోడు నా బంగారు బిడ్డ ఉన్నది కదా ధూమ్ బాబాయ్. మా ఇద్దరి ముందర కెమెరా పెట్టిల్లు అనుకో, వాళ్ళు పెట్టిగా మాకు కట్టి చెప్పారు వేసుకోలే పావుగడ చెప్పుకున్నాక వాళ్ళని అక్కడికి వచ్చేది ఎడిటింగ్ చేసుకుంటారు. నిజం. ఇప్పుడు అది కూడా నిన్న మేము మా ఇద్దరి డైలాగు 6 నిమిషాలన్నర షూట్ చేసిల్లు. 6 నిమిషాలన్నర ఆగకుండా మేము ఇద్దరం డైలాగ్ చెప్పడే. అంటే అంత నీలమైపోతాం. మేము తెలంగాణ భాషలనే మాట్లాడతాం. నేను ఎక్కువ చదువుకోలేదు, ఇంకా మా మిస్సెస్ కి అయితే అసలు చదివే రాదు. వాస్తవం చెప్తాను నేను. అయినా మేము చెప్పాలంటే తెలంగాణ భాషనే ఏమన్నదే చిచ్చా ఇది కాదు ఇట్లా దంచు బాబాయ్ అంటే బట్టి బిడ్డ కొడవలతో ఎవరంతా అరసేప్పుడు నిన్న రావు గారు ఎవరంతా అరసేప్పుడు నువ్వు నీ బిడ్డ కాదు మేము వద్దారా అరే నీ దండం పెడతాయే మస్తు. కాదు ఎట్లా ఏడుపు వస్తుంది మీకు? నాకు ఏడుపు వస్తుంది. మొన్న రీసెంట్ నా బిడ్డ పెళ్లి చేసిన కదా, మొన్న బిడ్డ పెళ్లి చేసిన రోజు నా బిడ్డ పోయిన రోజు ఇక ఏడుపు కాదు అది ఓ వీళ్ళందరూ వచ్చింది పెళ్లికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన. ఆ బిడ్డ పోయిన ఆ గుర్తు తెచ్చుకుంటే కథ కామన్ గా. ఇప్పుడు మామూలుగా మీరు ఆటో నడిపిస్తారు, మరి ఎవరైనా అవమానించిరా ఎందుకు ఈ వయసులో నీకు ఈ వీడియోలు గవి గివి అని? అట్లా ఇవ్వాలనలేదు. బట్ కాకపోతే మేము అంటే ఒకరోజు షూట్ చేస్తా అంటే తిట్టుకుంటూ పోయిండు ఒక ఆయన, మర్విన్ కాదు తిట్టుకుంటూ పోయింది. వాస్తవంగా ఆయన నన్ను ఉద్దేశించే తిట్టుకుంటూ పోయిండు. ఇది మిమ్మల్ని కాదు పోయి అది నన్నే అనడానికి వీళ్ళకి ఆ రోజు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాను. కానీ ఆయన తప్పితే ఇది ఎవ్వరు ఏమనలే. సూపర్ మంచిగా చేస్తాను. ఇక మళ్ళా నాకు బాగా నచ్చేది ఏంటంటే మా బ్రోస్ ఉన్నారు 4, మా మరదళ్ళు మా వదిన వాళ్ళు ఉన్నారు, మా బిడ్డలు ఉన్నారు. ఇక నువ్వు ఇడిచిపెట్టకు, నువ్వు తోపురా బాబు, నీ బాబు నువ్వే చేయాలి. తెల్లారిసరికి మా రిలీజ్ అయిందంటే మా స్టేటస్లో ఒక 25 స్టేటస్లు మేము మోగుతాయి. ఫస్ట్ 1 అవర్లో 25 మంది స్టేటస్ పెడతారు నాది, మా కుటుంబ సభ్యులు మొత్తం. మీ కూడా ఇక్కడ కూడా మిమ్మల్ని మాట్లాడనిస్తలే, కట్ట చెప్పు అంటారు. ఇదే వాస్తవంగా ఇదే మాకు అన్ననైనా అయితే కట్ చెప్పేటట్టు ఆయన సంతోషం అండి అది. ఇది పిచ్చి నాకు ఇంగ్లీష్ రాదు, ఎగ్జైట్మెంట్ ఏమో అంటారు, ఎగ్జైట్మెంట్ అవుతుంది బాగా, ఏమో అంటారు కదా, నాకు రాదు ఇంగ్లీష్. ఇప్పుడు మేము రాసిచ్చిన డైలాగ్ ఉంటది కదా, ఇప్పుడు మేము రాసిచ్చిందే చెప్పాలంటే కూడా అది న్యాచురల్ గా రాదు. ఇది సీన్ అన్న, ఇది చెప్పు, మన తెలంగాణలో మన అన్నతోటి మన అక్కతోటి ఊర్లో ఎట్లా మాట్లాడతామో చెప్పన్నా, ఆ సీన్ చెప్పన్నా అంటే అప్పుడు సూపర్ చెప్తాడు. ఇక మనం యాస్టీజ్ రాసిచ్చింది చెప్పాలంటే చెప్తారు కావచ్చు, కానీ అంత న్యాచురల్ గా ఉండదు మనం వీడియోలలో. ఈ వర్డ్స్ ఇలా రావాలి అంటే దానికి కలుపుకొని చెప్పిస్తాం. 100% మాకు డైరెక్టర్లు మాత్రం ఫుల్ సపోర్టెడ్.
వాళ్ళ డైరెక్షన్ వల్లనే ఇవి ముందుకు పోతాయి. ఇట్లా 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 పెట్టి కట్టు అని అన్నారు అనుకో అంత పోకపోవచ్చు కావచ్చు. మేడం దాని చెల్లి మేము చూసుకుంటాం. జనరల్ గా సినిమా షూటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్లు కొంచెం కష్టపడతారు, చేస్తారు. అండ్ దాని మీద డైరెక్టర్లు అంటే ఒక రేంజ్ డైరెక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, వీటిని అన్నింటిని బట్టి ఆ డైరెక్టర్కి అంత వెయిట్ ఉంటుంది అనేది అనుకుంటా. మేము ఈ చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసే కాడ మా డైరెక్టర్ గారు కూడా వాళ్ళు చేసేటువంటి టేకులు తీసుకుంటా అంటే వీళ్ళు పర్ఫెక్ట్లీ డైరెక్టింగ్, పర్ఫెక్ట్లీ డైరెక్టింగ్ మాకు అనిపిస్తుంది. ఎస్, నేను ఎంత తెలిసినైనా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళకి ఏదైతే కావాలో అది నేను వినాలి, వాళ్ళకి అది ఇవ్వాలి. అది దాని మీదనే ఆ లైన్ మీదనే ఉంటాం. ఎన్నిసార్లు టేక్ లైన్ తీసుకొని ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ పోయేంత వరకు మనం ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. ఇందాక నుంచి మౌనిక గారు నన్ను ఎప్పుడు అడుగుతుంది ఈవిడ, నన్ను ఎప్పుడు అడుగుతుంది ఈవిడ, అందరిని అడుగుతున్నారు. అంతేనా? మేము కూడా 2-3 షాట్లు 2-3 టేకులు తీసుకుంటారు. రజనీ నేను కూడా చేసినా కూడా 2-3 టేకులు తీస్తారు. రాకుంటే వాళ్ళు ఒప్పుకోరు. నో రావాలి అని పిండుతారు. అదే అది పొడి పట్టే అన్న ఒక సుక్క తీస్తారు. మీకు విషయం తెలుసా, మీరు ఇంతసేపు మాట్లాడుతురా, పక్క నుంచి మౌనిక నన్ను ఎప్పుడు మాట్లాడిస్తారు, మొత్తం మా మామనే మాట్లాడుతుండు, ఇంటికాడ మాట్లాడినాడు, ఈడ మాట్లాడినాడు. ఏం మాట్లాడు మేము మాట్లాడు ఇల్లు నీకు తాళ చేయి గుర్తే నీకు ఇచ్చిగా ఆటోది. మీకెట్లా వచ్చింది ఈడ అవకాశం? నాకు నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసిన, అంటే నా యాక్టింగ్ అక్కకు తెలిసినాక అక్క తీసుకొచ్చింది. అంటే నేను అడిగిన అక్క తీసుకొచ్చి మార్విన్ వీడియోస్ని పరిచయం చేసింది. పరిచయం చేసినాక అంతకుముందు చేసేదానికి అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నా అనే తెలుసు. ఒకసారి ఇంట్లోకి వచ్చినాకనే నాకు బయట మీరు ఇట్లా వీడియోస్ తీస్తారు కదా అని గుర్తుపట్టే టైం వచ్చింది. బయట దగ్గర స్క్రిప్ట్ రాస్తారు, ఇదే చెప్పాలంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక లైన్ చెప్పినా కానీ మేము అది చెప్పడానికి ట్రై చేయడం రాకపోయినా కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే నీకు వస్తుంది, నువ్వు చెప్తావు, నీతోటి అవుతుంది, భయపడొద్దు, కాన్ఫిడెన్స్ ఇస్తావు. కాదండి, రజనీ గారికి సాయం చేయాలి కదా, మరి ఏ చెయ్యరే? నీళ్ళు తీసుకొచ్చిన ఆడ కింద పెట్టినా ఆ చీర ఏమంటే ఎండేసుకొని ఒక్కసారి వేసుకో అని చెప్పి సప్పుడు ఎక్కువ లొల్లి పెట్టుకోలేదు, లొల్లి పెట్టిర్రు. మాస్టర్ ప్లాన్ చేసి మేడం మేడం మీరే ఒకసారి లొల్లిలు అంతా అయిపోయినాయి. ఒక్కసారి న్యాచురల్ గా ఆలోచించండి. ఈ బకెట్ పట్టుకొని అంత తిప్పలు పడి బాత్రూమ్ కాడికి పోయి పడే బదులు మెల్లమెల్లగా దర్వాజా దాటి నేను పిలిచినా నువ్వు అత్తలేదని ఒక క్వశ్చన్ వేసిన బయటకు వచ్చి పని చేస్తాను. మరి మీకు వినిపించినప్పుడు మీరు బయటకు రావచ్చు కదా. గణేష్ గారు బట్టలు ఇంట్లో లోపల వినపడితే నేను రానా? మహానటి అన్నాం, ఆవిడ కాదు మీరు కదా. ఒకసారి పిలుస్తుంటే చిటికెలు ఒకరోజు గణేష్ గారు బట్టలు ఎంత, మా అక్క గట్టి బట్టలు ఎంత ఏం చేస్తాను మౌనిక అంటేనే ఏమైంది మీ అక్క బట్టలు ఎంత ఒకరోజు నన్ను అనలేదా? బరువు అయింది ఒక చీరకి ఏమైంది? అమ్మా కాలు కింద పెట్టద్దు నా బిడ్డ అంటే ఏంటి అనుకుంటాను. అట్లా అని 4 months ఒకరే చూసుకోరు. కాదు, ఇప్పుడు ఎందుకు కొట్లాడతారు మీరు? ఎవరు చూసి నువ్వు చూసుకుంటున్నావు, మేము ఉట్టుకున్నాం. మీకు ఈడేం ఇబ్బంది అనిపించదా? అంటే ఏడుపు సీన్ కానివ్వండి, లేకపోతే అవిని తిట్టే సీన్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా, ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? అంటే ఇప్పుడు రియాలిటీ ఉంటది కదా మేడం, అన్ని కళ్ళ నిండా చూస్తాం కదా. సో కొన్ని మన లైఫ్ లో కూడా ఫేస్ చేసినవి ఉంటాయి కాబట్టి ఆ ఫీల్, ఎమోషనల్ ఫీల్ అనేది ఉంటది కాబట్టి అట్లా కనెక్ట్ అయిపోతాం. ఏడుపు సీన్ కూడా అట్లనే చేస్తారా? అయితే మేడం పాప చెప్పింది ఏంటంటే, నాతోటి పెళ్లి చేసిన అప్పగింతల ప్రోగ్రామ్ అప్పుడు పెళ్లి మేము షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని పెళ్లి మండపం కాడికి వెళ్ళి వేరే కాస్ట్యూమ్ వేసుకొని పోయినాం మేడం. ఎగ్జాక్ట్లీ నాకు ఏమనిపించింది అంటే, కాస్ట్యూమ్ చేంజ్ అప్పుడు ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, ఒక టర్కీ టవల్ వేసుకున్నా. టర్కీ టవల్ వేసుకొని ఇలా పెళ్లి కాడికి పోయినాం, పెళ్లి చేసినాం, నేను మా మిసెస్ పోయినాం, ఏంపులు వచ్చారు, పెళ్లి అయిపోయింది, అంత అయిపోయింది. ఊరేగింపు కాడికి ఇంటికి తీసుకొచ్చి ఊరేగింపు చేస్తుంటే ఏడుపు సీన్ ఉంటాయి కదా ఊరేగింపు కాడ, ఒరిజినల్గా ఏడుస్తుంది ఆ పాప నా మీద పడి. ఒరిజినల్గా ఏడుస్తుంది మేడం, యాక్షన్ కాదు, దట్ ఈస్ నాట్ యాక్షన్, ఒరిజినల్గా ఏడుస్తుంది. అయ్యా మా మిస్సెస్ ఉండి ఏంది బిడ్డ అంట, ఇప్పుడు కూడా బిడ్డ, ఏంది బిడ్డ ఎందుకు ఏడుస్తాను బిడ్డ, ఏంది బిడ్డ నేను కూడా ఏంది బిడ్డ ఎందుకు ఏడుస్తాను బిడ్డ, ఎందుకు ఊకో బిడ్డ ఊకో అని ఎంత ఊకొంచబెట్టి ఊకుంటలేదు. తర్వాత నేను మా మిస్సెస్ని అడిగి ఏంది ఏమైంది అసలు, ఎందుకు ఏడ్చింది మౌనికి, ఎందుకు ఏడ్చింది అంటే, వాళ్ళ డాడీ గుర్తొచ్చిందట, నువ్వు ఆ టర్కీ టవల్ వేసుకొని అది చేసినప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ పాప అప్పగింతలప్పుడు కూడా అట్లనే చేసినాడు వాళ్ళ డాడీ గుర్తొచ్చి మ్యారేజ్ అయ్యే టైంలో మా నాన్న అట్లనే ఉంది, చనిపోయింది.
ఆ మూమెంట్ గుర్తొచ్చేసరికి మా నాన్న గుర్తొచ్చింది నాకు. నాకు కూడా ఏమనిపించిందండి మేడం, అసలు ఇక అంటే ఈ మార్విన్ వీడియోస్ నాకు ఒక బిడ్డనిచ్చింది మేడం. ఎగ్జాక్ట్లీ తనకు ఒక తండ్రిని ఇచ్చింది, తనకు ఒక తండ్రిని ఇచ్చింది. ఇక నాకు అంతా నేను కూడా కానీ ఆ scene హర్ట్ లో అయినా. చుట్టుపక్కల వచ్చిన జనాలు ఉంటారు కదా, అంటే మన ఊర్లో చూడనీకి వస్తారు కదా పోయేటప్పుడు అప్పగింతలప్పుడు, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఫుల్ ఏడ్చేస్తున్నారు. పట్టుకొని మీరు ఎక్కడ ఏడ్చేస్తున్నారు. చూసిలే మేడం, మా ఏడవంగా అత్త ఏడవంగా మేము ఏడ్చినాం ఆ సీన్ లో చూసిలే. చూసినాం. అందరు రియాలిటీ కనెక్ట్ అయిపోయింది మొత్తం. మళ్ళీ నా ఇంటి కాడ జరుగుతుంది. ఇక అది నా బిడ్డ అసలు మంది ఎందరు వచ్చిలే తెలుసా మేడం, అరే రత్నాకర్ గారు మొన్ననే పెళ్లి ఇది నిజం మేడం. మళ్ళా ఒక అతను ఈయనకు బాబాయ్ అవుతాడు, ఆయన పేరు అంకుశు, వచ్చిండు అరే మొన్న చెప్తే ఎవరండి బిడ్డ పెళ్లి మళ్ళీ ఏంటి మళ్ళీ పంచనారోజు రాలేదురా నేను, ఇవాళ ఎగురుతాను మంగళవాళ్ళు పెళ్లికి అంటాను, ఎగురుతాడు. మేము షూట్ చేయాలరా దండం పెట్టండి అంటే లేదు నేను ఎగరాలంటాడు. దాంట్లో చూడండి ఆ సూట్ లో ఒక కాలు మీద ఎగురుతాడు ఆయన, ఆయన ఒకటే ఎగురుతాడు, నా మనవరాలు పెళ్లి ఎగురద్దా అంటాడు. మస్తు మంది వచ్చింది మేడం. అది వీడియో షూట్ అనేది మేము తెలియదు, మేము ఉన్నా కూడా అది పట్టించుకోవట్లేడు. మేము ఆడ చేయలేనప్పుడు ఇప్పుడు చేస్తాను అంతే. ఇప్పుడు మామూలుగా ఏదైనా సెట్ ఉండాలి అంటే మీరే చేసుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఏదైనా పెళ్ళి అవుతుంది, మొన్న పెళ్లి సీన్ చేసిరు మౌనిక వాళ్ళది, అడికి అంటే ఏదైనా పెళ్ళి అయితే అందులో చేస్తారా, మీరే మొత్తం అంటే లేదు ఇది డెకరేషన్ అదంతా మీరే చేసుకుంటారా? అంటే ఆ పెళ్లికి దీనికి సంబంధం ఉండదు, మనమే డైరెక్ట్ చేసుకున్నాం. ముందు షెడ్యూల్ ఇది ప్రాపర్టీస్ మనకి ఏమేం కావాలని ముందు డిసైడ్ అవుతాము. అంటే ఇప్పుడు మామూలుగా మనది చిన్న వీడియోస్ అంటే పెద్దవి కావు కాబట్టి, మరి అదంతా బడ్జెట్ ఎట్లా అండి మీకు? బడ్జెట్ అంటే రీసెంట్ గా అడిగి చేసుకునే మేడం. ఇప్పుడు కొంచెం అంత చుట్టుపక్కల, ఇప్పుడు మా విలేజ్ చుట్టుపక్కలనే చేస్తా ఉంటాం, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, సార్ మాకు ఈ ప్రాపర్టీ ఫంక్షన్ హాల్ సీన్ లో మొత్తం అంటే డెకరేషన్ ఏం చేయించలేదు, అంటే జస్ట్ చుట్టుపక్కల ఇట్లా ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాము, వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేస్తే చేసుకోండి అన్నాను అన్నట్టు. అట్లా మాకు సపోర్ట్ చేస్తారు ఊరు వాళ్ళైనా, ఇప్పుడు ఏదన్నా ఇంటి దగ్గర చేయాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. ఊరోళ్ళ సపోర్ట్ కూడా మంచిగా ఉంది, సూపర్ ఉంటది. ఇప్పుడు స్టార్టింగ్ లా ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఏం చేస్తుర్రు ఏందని చెప్పి కొంచెం ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ కూడా జరిగినాయా మీకు? స్టార్టింగ్ లో ఎట్లా అంటే మన వీడియోస్ సింక్ సౌండ్, ఈ ఆల్కు చల్లుతా అంటే ఊడుస్తా అంటే అట్లాంటి సౌండ్లు కూడా మన దాంట్లో రికార్డ్ అయ్యేటి. అప్పుడు మేము స్టార్టింగ్ లో కొద్దిసేపు ఆపమ్మ అన్నప్పుడు పట్టించుకోపోయేది, ఊడ్చేది అట్లనే, ఆ ఊడ్చే సౌండ్ కూడా ఇలా పడేది. కానీ ఇప్పుడు వాళ్ళే కొద్దిసేపు ఆపమ్మ మానుడుతోటే మొత్తం ఆ పనే పక్కకు పెట్టి వచ్చి మా వీడియో చూస్తారు. అట్లా మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. ఒక ఆంటీ అయితే అసలు బోళ్ళు దోమద్దా అంటే 9 తర్వాత దోముకుంది. మీ వీడియో అయిపోయినాక దొంగకుంటారు, షూటింగ్ అయిపోయింది. అప్పుడు కొంచెం ఆర్టిస్టుల గురించి కూడా లేట్ అయ్యేది, అంటే ఎవరన్నా చేస్తారు కావచ్చు పిలుస్తా అంటే రాము అనేది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నుండే ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి, మేము చేస్తాం మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అది ఇది అని. అప్పుడు పిలిస్తే రాము అన్నోళ్ళు ఇప్పుడు వస్తామంటారు. అంటున్నారు. ఇప్పుడు మామూలుగా మీ వీడియోస్ ఏడి దాకా పోయినాయి అంటే మీకు ఆపర్చునిటీ ఇచ్చేదాకా పోయినాయి. ఒక పెద్ద డైరెక్టర్ మీకు ఫోన్ చేసి మా దాంట్లో యాక్ట్ చేయండి అని చెప్పడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అవన్నీ చెప్పుకునే కూడా ఎట్లా చెప్పాలనేది కూడా అర్థమైతలేదు. రజనీ గారు మీ మాటల్లో నేను కూడా అదే చెప్పాను కదా, ఇంతకు ముందు చేసిన ఫిలిమ్స్ కంటే ఈ ఛానల్లో చేస్తున్నప్పటి నుంచి ఒక డైరెక్టర్ నాకు కావాలి అంటే నాకు రిక్వెస్ట్గా పెట్టి మేడం కాల్ మీ అని అనేసరికి నేను ఇంకా తను నేను చాలామంది డైరెక్టర్స్ని కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ని కానీ నేను చేస్తాను నాకు సపోర్ట్ చేయండి చెప్పండి అని నేను రిక్వెస్ట్ చేసుకున్న సందర్భంలో నేను ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో నేను ఆ స్టెప్ తీసుకోలేక కూడా సైలెంట్గా చేయడానికి ఇబ్బంది పడి కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ సార్ నాకు అంటే మీరు యాక్షన్ బాగా చేస్తుర్రు, అసలు యాక్టింగ్లా లేదు న్యాచురల్గా చేస్తుర్రు అని ఒక పెద్ద డైరెక్టర్ నా గురించి మాట్లాడుతుంటే అసలు ఇక నేను ఇంకా ఈ ఫిలింలో తీయకున్నా పర్లేదు, ఇక నేను ఇంకా గెలిచిపోయిన ఒక యాక్టర్గా పేరు వచ్చేసింది ప్రజల మనసులలో ఈ యూట్యూబ్ తరపున మనసు దోచుకున్న ఒక డైరెక్టర్ గారి దగ్గర కూడా నా యాక్టింగ్ ఏందనేది ఇక్కడలు ఓకే వీళ్ళ డైరెక్షన్ వరకు నేను మెప్పు పొందిన, కానీ ఒక పెద్ద డైరెక్టర్ కూడా నన్ను అనేసరికి అసలు నేను ఇంకా చాలా ఆ విషయాన్ని ప్రశాంత్ గారితో స్వాగత్ గారితో అన్నయ్య వాళ్ళతో మా హస్బెండ్తో కూడా నేను చాలా షేర్ చేసుకున్నాను. నాకు అనిపించింది నేను ఇంత పెద్ద స్టేజ్కి వస్తానా అసలు చేస్తానా చేయనా అని అనుకున్నాక నాకు కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు చెప్పే విధానం బట్టి చూస్తే నో వర్డ్స్. ఇంకా ఇంత ఎదుగుతాం ఇంత మమ్మల్ని అయితే ఇక్కడ చూపిస్తారని అయితే కళలో కూడా కళలా కూడా అనుకోలేదు.
మీరు రావడం, మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అసలు ఇదే పెద్ద మిరాయి నా మిరాకిల్. జీవితం. అంటే మేము బేసిక్ గా ఇంటర్వ్యూలు చూసుడే గానీ చూసునే అవి ఉన్నాయి కానీ మేము ఫస్ట్ టైం ఇక అన్నిటికన్నా మేడం నాకు చాలా సంతోషమైంది. ఎక్కడికైనా ప్రశాంత్ ఫోన్ చేసి అన్న ఆడిషన్ అడుగుతానన్నా నిన్ను కాదే వదిన అడిగిలా మంచిగా అనిపించింది ఇక చాలు. ఇక నా మిస్సెస్ అయినందుకు అది సంతృప్తి నాకు ఫీల్. అంతకుముందు అని ఏం చేస్తారా ఇట్లా అట్లా అనేది ఇప్పుడు కొంచెం ఉన్నగంటారు. ఎట్లా అంటారు సార్ చెప్పరు? ఇట్లా ఏం చేస్తారా ఇట్లా అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తాను ఎందుకు చేంజ్ అయింది అట్లా? నాకన్నా యాక్టింగ్ బాగా చేస్తాను. అయితే మీ భార్య కదా? భార్య కానీ కొంచెం ప్రేమ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ప్రేమతో అసలు వాస్తవానికి చెప్తే ఫీల్ అవుతుందని నేను చెప్పలేదు. ఆ రోజు కూడా మా డైరెక్టర్ చెప్పిన, మీరు భూమి పంచాయతీ పెడతారు, దయచేసి ఆ పంచాయతీ నాది, వదిన ఫీల్ అవుతుంది కావచ్చు, మరి వదిన కూడా ఇలా యాక్టింగ్ పెడతాను మీరు సుమా అన్న. వదిన ఉన్నది ఇప్పుడు అడుగు. నేను అక్కడ అత్తగారింటికాడ 10 గుంటల భూమి కొన్నా, మొన్న రీసెంట్లీ పెళ్లి చేస్తాను, నా పైసలు నా భూమి నేను అమ్ముకుంటారా భయ్ అని అన్న. ఇది భూమి ఉన్నావు ఏడవను, నువ్వు 2 లక్షల 10,000 ఇచ్చినావు, నీ 2 లక్షల 10,000 నీకైతావా అని అన్నాడు. అరే ఎట్టింటాను ఎట్టింటాను చూడు, 2 లక్షల 10,000 ఇస్తానంటే ఏ ఆగు ఇస్తారు కానీ తీరా అది మాగా వారి గట్ల కాదురా ఇది బుధగారి. అరే బుధగారి ఇస్తాను, మనం కొన్నామా కొనలేదా చెప్పు. కొన్నాం, కొంటే మనది మనకు అమ్మకరాపు, వాళ్ళే తీసుకుంటారట. ఆగు సరే పోనీ 2 లక్షల 10,000 ఇరా నాయనకు. వాడు అవి కూడా ఇవ్వలే. ఇదంతా చెప్తే ఎడుతుందని సపరేట్గా ఇవ్వకుండా దేవుడు ఆదుకున్నాడు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉన్నది. పెళ్ళి అంగరంగ వైభవం చేసిన సరే, వాళ్ళు ఇచ్చినవి కూడా ఉంటే పిక్తే అవి పెద్ద లెక్క కాదు. అందుకే మా బామ్మది ఏమి ఇవ్వకున్నా, అవి నాకు ఇవ్వకున్నా, నా బిడ్డకి పెట్టే బోళ్ళ మీద బెడ్ల మీద మా బామ్మది పేరే రాయించిన మొత్తం. ఇక ఏదేమన్నా కానీ మరి నా భార్య సంతృప్తిగా ఉండాలి కదా. నేను నా బామ్మది కోసం నా భార్యను సంతృప్తి పరచకుంటే నేను వేస్ట్ కదా భర్తను. అందరం మేము సుఖంగా ఉన్నప్పుడే నా పిల్లలు సుఖంగా ఉంటారు, వాళ్ళు కూడా మా జోలికి రాకుంటారు, అందరం హ్యాపీగా ఉంటాం. ఇక అనుకోవడం వల్ల ఏమవుతుంది, నేను గట్టి కొడితే వాడు పైసలు పట్టుకొచ్చిస్తాడా? వాడికి ఏ బుద్ధి అయితే వాడు అప్పుడే పట్టుకొచ్చిస్తే అయిపో. ఇక గట్టిగా దీని మీద అరుసుడు వాళ్ళ మీద అరుసుడు ఎందుకు, సపరేట్ కూకో. ఇక ఇది ఏడుతుంది, ఇక దీన్ని నేర్పించడం ఎందుకు, ఇంతలో చిన్నగా ఆగుంపేది కానీ పెద్దగా హీరోయిన్ అయిపోయింది. ఇక ఆయన నేర్పించడం ఎందుకు అని నేను చెయ్యి వెళ్ళిపోతా ఏడుతుంది నిజంగా. మీ కోడలు పక్క నుంచి కట్ చేయరు అని చెప్తుంది. నేర్పిస్తాను చెప్పలే మేడం, ట్రూ స్టోరీ. ఆనంద బాష్పాలు నేను ఆడికి ఇది నీ ఒక్కరి స్టోరీ అని కాదన్న, అందరిది చాలా మంది స్టోరీ ఇది. అయితే ఇప్పుడు రజనీ గారు, మీరు అంటే ఒక హీరోయిన్ గా ముందుకు రావాలంటే అన్ని దాటుకొని రావాలి. మీరు అట్లాంటివి ఏమేమి దాటుకొని వచ్చారు? చాలా దాటిన నేను చాలా అంటే బాగా వరకు స్ట్రగుల్ ఫేస్ చేసిన, ఎత్తి పొడుపు మాటలు ఫేస్ చేసిన. నాతో పాటు మా హస్బెండ్ కూడా ఫేస్ చేసిండు. అంటే ఆయనని ఎందుకు పంపిస్తున్నావురా, అవసరమా, గానికి పోయి భారీగా ఎత్తుంది, గీనికి పోయి భారీగా ఎత్తుంది, అసలు ఏముందిరా గిట్లా, అద్దు మనకు అవసరమా, మనం ఈ ఎంతలో ఉండను, ఆమె మంచిగా చదువుకుంది, ఏమైనా జాబ్ చేసుకుంటే అయిపోతుంది, ఇట్లా వీటికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనుకుంటా మాట్లాడితే పాపం మా ఆయన కూడా అవి చాలా వరకు ఫేస్ చేసిండు. అన్నాడు కూడా నాతో నచ్చి, ఇట్లా గట్లా అని అంటూరే అని మాట్లాడిండు. మరి నువ్వేమంటావు బావా అని చెప్పేసి నేను అడిగిన. ఏ రంగంలోనైనా ఎట్లా అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనం తీసుకునే మన మధ్య ఉండే అండర్స్టాండింగ్, నీ మీద నాకు ఉండే కాన్ఫిడెంట్, నువ్వంటే ఏంది నాకు నమ్మకం, అదొక్కటి నాకు ఉంటే సరిపోతుంది. నువ్వు హ్యాపీగా పోయి వర్క్ చేసుకో. నీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ నువ్వు ఎంత పాజిటివ్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావో స్టిల్ ఎండింగ్ వరకు అదే పాజిటివ్ థింగ్ నా దగ్గర ఉండాలి. రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ, తర్వాత ఇంకేదైనా ప్రొఫెషనల్ అయినా ఏదైనా అని చెప్పిన ఆయన మాట నేను అదే మైండ్లో పెట్టుకున్నాను. ఫస్ట్ బాగా ఇంకా నన్ను సైడ్ క్యారెక్టర్గా పెట్టడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే నేను అంటే కొత్తగా అమౌంట్ విషయంలో కూడా గింత గంత అని కూడా నేను ఏ రోజు మాట్లాడలేదు. నన్ను ఫీల్డ్కి తీసుకొచ్చింది మల్లికార్జున అన్నయ్య. షార్ట్ ఫిల్మ్సే చేస్తాడు అన్నయ్య, డైరెక్టరు అండ్ యాక్టరు. అన్నయ్య తీసుకొచ్చినప్పుడు అంటే నేను జస్ట్ అడిగాను అంతే. అడిగాను, మాకు కొద్దిగా రిలేటివ్స్ అవుతారు, మేము అడిగేసరికి కథం తీసుకెళ్లి పెట్టాడు. అప్పుడు నేను ఏం చేయలేదు, ఒక్క డైలాగ్ 50 టేకులు తీసుకున్నా, అత్తలేదు, ఫుల్ భయపడ్డా.
ఆయన కూడా నన్ను డిసప్పాయింట్ చెందనిస్తలేడు. అన్న నువ్వు చెప్తావు చేస్తావు అనే చెప్పి మాట్లాడిండు. అట్లా అన్నయ్య సపోర్ట్ తోని కొంచెం ఒక 2-3 ఛానల్స్ కి చేశాను. సైడ్ క్యారెక్టర్ గా 1-2 చేశాను. అమౌంట్ తీసుకోకుండా కూడా చేసిన. ఇక నేను వారు కొద్దిగా చేస్తుండగా పరిచయాలు పెరిగి నేను చేస్తా అన్న సందర్భంలో చాలా బాధలు కూడా నేను ఫేస్ చేసిన. ఇక కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. ఒక ఆడపిల్ల ఎట్లా అంటే ఇంటి నుంచి అడుగు బయట పెట్టిందంటే ఎన్ని ఫేస్ చేయాలనేది బయట పెడితేనే తెలుస్తుంది అనేది నాకు తెలుసు. ఇన్ని రోజులు నేను పెళ్లి కాకముందు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ రోజు కూడా మా అమ్మ వాళ్ళు దీనికి ఒప్పుకోకపోతుండే. పెళ్లి అయినాక కూడా మా ఆయనను కూడా ఎందుకు అయ్యా కదా దీనికి అవసరం వాళ్ళకి చెప్తుండే, వద్దు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. కానీ మా ఆయన అసలు గాడ్ గిఫ్ట్. ఇంకా నాకు ఏ విషయంలో అయినా తను బాగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా ఎట్లా అంటే ఎవరు ఏది చెప్తే అది పట్టుకొని కొద్దిగా నమ్మేసి ఇది అదని మాట్లాడేవాళ్ళు. ఆ విషయంలో నేను ఇంకా ఏం చెప్పినా ఆయనకు తక్కువే. నేను ఇక్కడ ఈ స్టేజ్ కదా, ఇంకా నేను ఏ స్టేజ్ లో ఉన్నా వీళ్ళందరి సపోర్ట్ ఎంత ఉందో అంతకు మించి నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. ఫస్ట్ ఆ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ మీ ముందు ఒక రజనీగా ఈ ఇంటర్వ్యూ నేను తీసుకునేదాన్ని కాదు, ఇచ్చేదాన్ని కాదు. ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. ఏ ప్రొఫెషనల్ లో అయినా తల్లిదండ్రుల తర్వాత ఎవరు? భర్త సపోర్ట్ ఉండాలి. వాళ్ళ నమ్మకాన్ని కూడా వీళ్ళు నిలబెట్టాలి. ఆ టైప్ లో ఉంటే విజయం ఖచ్చితంగా మన ఎంబడి ఉంటది. టాలెంట్ అంటారా ఎవరి సొత్తు కాదు. ఇవాళ నన్ను వీళ్ళు పిలిచారు, నన్ను వీళ్ళు పిలిచినప్పుడు నేను వచ్చి చేసిన. వీళ్ళకు నా టాలెంట్ నస్తేనే నెక్స్ట్ వీడియోకి పిలిచారు. లేకపోతే వచ్చిన పైసలు వచ్చినాయా పోయి చేసినా అంటే ఇవాళ పైసలు చూసుకుంటూ వచ్చు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ కి పిలుస్తారా? 5 అయిపోయింది, నేను వెళ్ళాలి, నాకు అమౌంట్ వచ్చింది. ఇట్లా ఏ యాక్టర్ కూడా ఆలోచించద్దు. ఆ ఇచ్చిన కథకు న్యాయం చేస్తే అంతకు మించిన కథలు 10 వస్తాయి. ఆ 10 క్యారెక్టర్లు మనం చేయగలుగుతాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు మీ అమ్మోళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరని, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకంటే అందరూ వచ్చి చూపిస్తారు ఎట్లా అంటే నా బిడ్డ యాక్ట్ చేస్తుంది. నేను ఒక సాంగ్ చేశాను, డాడీ చనిపోయే సాంగ్ లో చేశాను. అది చూసి మా నాన్న నిజంగా బాధపడ్డాడు, మా అమ్మ నా చుట్టుపక్కల వాళ్ళు మా రిలేటివ్స్ చాలా మంది మా అమ్మాయి అని చెప్పుకున్నారు. మొన్న మా దాంట్లో రీసెంట్ గా ఒకటి అన్నదమ్ముల తమ్మునికి కట్నం ఎందుకు తక్కువిస్తాను, అప్పుడు అప్పటిదాకా నా అన్నదమ్ములు అంటే నార్మల్ గా స్పందించేవాళ్ళు. అది చూసి ఆమె మా చెల్లె, అది మా అక్క, అది మా మనిషి అని చెప్పుకుంటారు. ఇప్పుడు నా భర్తను పక్క పెట్టి నాతో మా వాళ్ళే సెల్ఫీలు తీసుకుంటే ఆ ఫీలింగ్ మనం మాటల్లో చెప్పుకోలేము. చాలు అనిపించింది. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఏ ఆడపిల్లకైనా ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనం ఎంత ఎదిగినా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ నాకు ఆ సపోర్ట్ ఉంది. మర్విన్ ఛానల్లో నేను చెప్పుకోవాలనుకుంటే చాలా వరకు నాకు చాలా మంచి పేరు వచ్చింది. అంతకుముందు నాకు పేరు లేదు అని అనట్లేదు, బట్ ఏ వీడియో ఏడిపోయినా మీరు మర్విన్ ఛానల్, అదేంది నేను మర్విన్ ఛానల్ కంటే ముందు మస్తు ఛానల్ చేసిన కదా, ఇదేంది మర్విన్ ఛానల్ అనే మాట్లాడుతారు. అక్క ఇది ఇంకొక కొత్త గుర్తింపు వచ్చింది. ఒక కొత్త గుర్తింపు వచ్చింది. అక్క మీరు నిజంగా ఏడుస్తారా? నన్ను ఇంకా నేను ఎక్కువ రెగ్యులర్ గా ఎమోషనల్ షార్ట్ ఫిలిమ్స్ నేను బాగా చేస్తాను. అంటే బాగా అంటే ఎక్కువ చేస్తాను అంటలేను, రెగ్యులర్ గా ఎమోషనల్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తా. నా లైఫ్ అట్లుందా అనుకున్నారు కొన్ని నేను చేసిన యాక్టింగ్ వల్ల. ఆమెకు నిజంగా ఏమన్నా బాధ ఉందా? చాలా మంది మీరు కింద కామెంట్ చూసిరో లేదో సొంత హస్బెండ్ అనుకుంటారు కదా, అందుకే పక్క నుంచి మాట్లాడిస్తలేరు ఇప్పుడు కూడా. లేదు మా ఇంట్లో పెడతాను కాబట్టి ఇక్కడ కూడా అదే నడుస్తుంది. మేము వాళ్ళ హస్బెండ్ తోటి మంచుకుంటాం, మేము బావా అని పిలుస్తాం, చెల్ల అంటే ఆయన కూడా ఓకే బాగా సపోర్ట్. ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తారు. చాలా గొప్ప. ఇవాళ రేపు ఆమె అన్నట్టు ఒకరికి హస్బెండ్ గా చేయాలంటే ఎవరు కూడా విలేజ్ లలో అసలే ఒప్పుకోరు. సరే సిటీలో అంటే వేరే పరిస్థితులు ఉంటాయి కావచ్చు, కానీ ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు పోతున్నాం మేడం? ఇట్ ఈస్ ట్రూ. నాకు భార్యగా చేసేందుకు ఈ ఊళ్ళో వచ్చే మంది ఆడలు మహిళలు ఉన్నారు కదా, ఎవరు రారు ఈడ. నాకు భార్యగా చేసేందుకు నా భార్య వచ్చింది, ఈయనకు భార్యగా చేసేందుకు ఈయన భార్య వచ్చింది. రిఫరెన్స్ కు ఒప్పుకోరు పల్లెటూర్లలో, కానీ ఈమె భర్త ఒప్పుకుంటాడు. ఆయనకు ఒక పెద్ద నమస్కారం, గొప్పోడు, ఒక దేవుడు. ఆయన నిజంగా రజనీకి దేవుడు ఇచ్చిన వరం అది. ఎవరు ఒప్పుకుంటారు మేడం? ఇప్పుడు అంత దూరం పోతాం మనం. నాకు రిఫరెన్స్ ఎవరైనా చేసేస్తే ఇంట్లో భార్య పడి ఇదేం కథ, కొత్త కథ మొదలు పెట్టాం. అదే యాక్టింగ్ ఏది బిక్టింగ్ ఏది, యాక్టింగ్ పోయి ఎక్కడికి పోద్ది మాకు ఎరికే ఇదంతా ఓమి కథలని సంథింగ్ తెలంగాణ. కానీ మేము కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా సిటీలో కంటే ఈడే ఎక్కువ ఉంటాయి అట్లాంటివి. ఫేస్ చేసిర్రా? అయితే మేము చేస్తా ఉంటాం కదా పేరింగ్, బయట వాళ్ళు చాలా మంది అనుకుంటారు
ఇప్పుడు నేను బైక్ మీద ఎక్కించుకొని షూట్స్ అది చేయడం అది ఇదోటి ఎవరు ఇచ్చేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మేమంతా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అంతే అది ఒక షూట్ వరకే, లొకేషన్ వరకు సీన్ చేసినామా తర్వాత ఇక మళ్ళా సేమ్ అక్క తమ్ముళ్ళు లెక్కనే. ఆయన ఒక డైరెక్టర్ గా మాతో ఉన్నాడు, మేము ఒక యాక్టర్లుగా లిమిట్ కాదు, మేమంతా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ. నిజంగా బిడ్డలు లెక్కనే ఫీల్ అవుతాం మేము. మీకు ఎప్పుడైనా అయినాయి అట్లాంటివి మౌనిక గారు? నాకు అయినాయి మేడం. మా అత్తయ్య వాళ్ళ తరపున చుట్టాలే చాలా మంది అన్నారు, ఏంద్రా సీనా అట్లా పంపిస్తాను, అట్లా ఓడు కరెక్టేనారా, ఏమన్నా అయితే ఎట్లరా, అట్లా తప్పుడు దారులు పోతే ఎట్లరా, బంద్ చేపి పనులు లేవా, గా తిరుగుడేంది, అట్లా పెద్ద పెద్దగా మాట్లాడారు. కానీ మా అమ్మ వాళ్ళు ఏ రోజు అనలే. ఇప్పటికీ నేను షూట్ చేస్తున్నా అంటే మా అమ్మల తరపునే. ఎట్లా మా ఆయన ఫుల్ సపోర్ట్, ఆయనకు ఇట్లా నేను ఫేమ్ అవ్వడం ఇంకా ఇష్టం, ఇంకా ఫేమ్ కావాలని బాగా కోరుకుంటుండు. మా అమ్మలు నా పిల్లలు పట్టుకున్నట్లనే నేను ఈ షూట్స్కు నేను ఇంకా ఈవెంట్స్ కూడా చేసేదాన్ని. ఈవెంట్స్ చేస్తా, క్యాటరింగ్స్ అట్లా చిన్న చిన్న చేసుకుంటా. ఫస్ట్ క్యాటరింగ్ నుంచి స్టార్ట్ అయింది. దానికి వద్దన్నారు మా అత్తయ్య వాళ్ళు. అంటే అత్తయ్య వాళ్ళు అంటే మా అత్తమ్మ వాళ్ళ రిలేషన్స్. అంటే ఆడపిల్ల అనేటోళ్ళు ఇంట్లోనే ఉండాలి. అవసరం మారా బయట తవ్వకపోతే ఎట్లుంటదని, ఇంకా వేరే జరగచ్చు, ఫ్యామిలీని పట్టించుకోకపోవచ్చు, తప్పుడు దారి దొక్కితే ఎట్లా అని చెప్పేసి అపార్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ మా ఆయన సమాధానం చెప్పుకొని నాకు సపోర్టింగ్ ఉన్నాడు. తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్ చేసుకున్నా. అప్పుడు డాన్సులని తిరుగుడని ఇవన్నీ ఏంటి తిరుగుతుంది అని చెప్పేసి అట్లా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేది. అట్లా మా ఆయన సపోర్టింగ్ గా ముందుకొచ్చి వాళ్ళందరికి సమాధానం ఇచ్చింది. మళ్ళీ షూట్స్కి ఎంటర్ అయినా. షూట్స్ అప్పుడు కూడా చాలా మంది అన్నారు, ఎవరెవరితోటో ఉండు, ఎవరెవరితోటో బండ్ల మీద తిరుగుడు, అది షూట్లలో ఏంది రాదు కరెక్టేనా ఇట్లా ఇట్లా అని తీసుకొచ్చారు. కొందరు వల్గర్ మాటలు కూడా మాట్లాడారు. అందరికి వాళ్ళందరూ అట్లనే అనుకుంటారని చెప్పేసి మా ఆయన మస్తు సపోర్టింగ్ గా చూసుకొని ముందుకు తీసుకొచ్చింది. ఏ రోజున అన్నారా మీతో ఇవంతా వద్దు, అందరు ఏమేమో మాట్లాడుతున్నారు ఇంట్లోనే కూర్చో అని? అన్నారు. అంటే మా వాళ్ళే సమాధానం ఇచ్చుకున్నారు. మా ఆయన మా అమ్మ వాళ్ళే ఇచ్చారు. బయట అన్నారు కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అనలే. మా అత్తయ్య వాళ్ళు కూడా ఒక్కసారి స్లిప్ అయ్యారు, కానీ మళ్ళీ మా ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చింది. ఇచ్చినాక వాళ్ళు కూడా సపోర్టింగ్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇంకా మా వాళ్ళు నన్నే సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. మా అమ్మ అయితే మస్తు సంబరపడుతుంది ఇంటికి పోతే. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మొన్న రీసెంట్లీ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పిన చూడండి, ఆ షూట్ చూసి కూడా నువ్వు ఎందుకు పని చేయలే మమ్మీ, పాప చచ్చిపోయింది, నువ్వు ఎందుకు చేయాలని నా కొడుకు నన్ను కొట్టిండు. నువ్వు పని ఎందుకు చేయలేదు, ఆ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి నువ్వు ఎందుకు పని చేయలేదు మమ్మీ, నువ్వు ఎందుకు పని చేయలే, కింద పడ్డది పాప చచ్చిపోయింది, పిల్లోని కూడా కోపం తెప్పిస్తారు నా కొడుకు నన్ను కొట్టిండు. ఇక్కడే అక్కడి నుంచి ఒకటి వచ్చింది, ఇక్కడ నా బిడ్డ జాతి రత్నం వచ్చింది. ఇప్పుడు బలగం సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం, మంచి సెంటిమెంట్, మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి దానికి. దాంతో మీ వీడియోస్ పోల్చుడు ఎట్లుంది అది మీకు? మంచి సంతోషం అనిపిస్తాను మేడం. ఒకసారి ఆయన నాలుగు ఏదో వచ్చింది చెప్పండి, ఆయనకు లేదు అక్కడ మాట్లాడడం. అయితే అంత పెద్ద సినిమా, ఇప్పుడు బలగం సినిమా అనేది ఈవెన్ 90 ఏజ్ ఉన్న ముసలోళ్ళు కూడా చూసిళ్ళు. చిన్నపిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు కూడా పెద్ద పెద్ద స్క్రీన్లలో వేసిళ్ళు విలేజ్లలో. ఆ వేసినప్పుడు చాలా మంది చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అంత పెద్ద సినిమా దాంతో మా వీడియోస్ పోల్చడం అనేది చెప్పలేని హ్యాపీగా, అది గర్వంగా ఫీల్ అవుతాను. ఇది ఒకరోజు ఇన్స్టాలో కూడా స్టోరీ పెట్టిన, సరే బలగం సినిమా తోటి పోలుస్తారు కదా అంటే, ఆ సినిమా లాగా ఊర్లలో మనం కూడా ఒక స్క్రీన్ పెట్టి చూపెడదామా, ఎట్లుంటది, సపోర్ట్ అవుతుందా అంటే చాలా మంది పాజిటివ్గా పెట్టండి అన్న, సూపర్ ఉంటుంది, ఐడియా మంచిగా ఉన్నది, చాలా మంది కనెక్ట్ అవుతారు, అంటే వాళ్ళ స్టోరీలే జనాల స్టోరీలే తీస్తారు కాబట్టి న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టాలని అన్నారు. ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం కూడా బలగం లాగా ప్రొజెక్టర్ పెట్టి ఊర్లలో సెంటర్లో ఒకసారి చూపెడదామని. రికార్డ్ చేసుకోండి చెప్పేస్తారు మీరు ఇప్పుడు. ఉంది ప్లాన్ ఉంది, నెక్స్ట్ ప్లాన్ ఉంది మేడం. ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ కాదు, ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్. ఏదో అనుకుంటా రికార్డ్ అట్లా కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తలేరు మీరు, సీను అది చెప్పారు కాబట్టి అది వేసుకుంటాం మేము. ఇప్పుడు మామూలుగా వీళ్ళంటే కనిపిస్తారు, కానీ వీళ్ళు ఇంత అందంగా కనిపించడానికి కారణం మీరే.
మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత మంచిగా ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది? ఇంకా హ్యాపీ దాంట్లో చెప్పడానికి కూడా ఏం వర్డ్స్. ఆఫర్లు కూడా మస్తు వస్తున్నాయని విన్నాం, నిజమేనా మీకు? రేపు అన్నకు ఆడిషన్స్ ఉన్నాయి, అన్నకు, వదినకు, సావత్ బావకు, కిట్ అన్నకి, శంకర్ అన్నకి, వీళ్ళ 5గురికి రేపు ఆడిషన్స్ ఉన్నాయి. అంటే బల్గం లాంటి సినిమానే సార్ తీసేది కూడా తెలంగాణలో. ఇప్పుడు బల్గంలో ఏం జరిగింది, ఆ 10 days ఎట్లా జరుగుతుంది మన తెలంగాణలో అనేది చూపెట్టిల్లు. దాని ద్వారానే తెలంగాణలో మ్యారేజ్ ఎట్లా జరుగుతాయి, కష్టాలు ఎట్లుంటాయి, ఎమోషనల్ అది కూడా అనే దాంట్లో ఆ మ్యారేజ్, మా మ్యారేజ్ వీడియో సింక్ అయింది. ఆ వీడియో చూసి మాకు కనెక్ట్ సార్ కూడా ఫోన్ చేసిండు, రేపు ఆడిషన్స్ ఉన్నాయి, హైదరాబాద్ పోతున్నాం. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అనేది. ఇందులో ఒక 3-4 సెలెక్ట్ అయినా కూడా పెద్ద స్క్రీన్ లో కనబడితే ఇన్ని రోజులు చేసిన దానికి మాకు కూడా హ్యాపీ. అసలు అదంతా మేము సెలెక్ట్ కాకపోవడం దేవుని దయ గానీ ఆ ఆడిషన్ ఇప్పుడు ఆయన చూసిండు, సరే వీడియో చూసిండు, మాది ఎన్నో వీడియోలు చూస్తా అంటాడు డైరెక్టర్ అన్నట్టు వాళ్ళు, రిఫరెన్స్ గా కానీ లేకపోతే స్క్రిప్ట్ రాయడంలో కానీ ఎన్నో వీడియోలు చూస్తా ఉంటాడు. చూస్తా అంటే వీడియోలు చూసి లైట్ తీసుకోవచ్చు అయినా కూడా. కానీ మా మర్విన్ వీడియో ఇన్స్టాగ్రామ్కి దానిలో మెసేజ్ చేసి ఒకసారి కాంటాక్ట్ కావాలి, మా కో డైరెక్టర్ ఉంటాడు, తన నెంబర్ ఇదని మెసేజ్ పెట్టి తనతో మాట్లాడాలి, పలానా రోజు ఆడిషన్స్ ఉంటే ఒకసారి రండి, ఆడిషన్స్లో ఒకసారి స్క్రీన్ అపీరియన్స్ ఎట్లుంటుందో చూస్తాం, మేము కూడా టెస్ట్ చేస్తామని పిలవడం అనేది ఆయనకు అవసరం లేదు. మేము ఎవరమో సార్కు తెలియదు, అంత అవసరం కూడా లేదు. కానీ మా వీడియో అంత బాగా నచ్చి మమ్మల్ని పిలుస్తానంటే మాకు కూడా ఫుల్ హ్యాపీ దానివల్ల. ఇప్పుడు మామూలుగా మీకు డైరెక్టరే మెసేజ్ చేసారు, అట్లా మస్తు మంది చేస్తా ఉంటారు కదా, అందులో ఫేక్ ఉంటే రియల్ ఉంటాయి, అవి ఎట్లా కనిపెడతారు మీరు? అయితే మేము ఏమనుకున్నామంటే ఈ చిన్న చిన్న తీసుకుంటూ వస్తున్నాం కదా, సబ్స్క్రైబర్స్ 2000 అట్లనే ఉన్నారు, ఇంకా డిఫరెంట్గా తీయాలి ఇంకేదో అనుకొని ఒకరు కాంటాక్ట్ అయ్యారు అన్నట్టు. మాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా స్టోరీ ఉన్నది ఇట్లా అంటే, సో ఇట్లనన్నా తీస్తే కొంచెం మంచిగా ఉంటుంది, అంటే వేరే లెవెల్ ఉంటుంది కావచ్చు అనుకొని మేము అతనికి అవకాశం ఇచ్చినాము. ఆయన వచ్చి స్టోరీ చెప్పిండు, ఇట్లా తీద్దామని అందరం అనుకున్నాము. ఏమో అంత బడ్జెట్ ఏమి ఉండదు, తీసేద్దాం, మీ దగ్గర కొంచెం ఎక్విప్మెంట్ ఉంది కదా అని మా దగ్గరికి వచ్చిండు. అంతా స్టార్ట్ చేసినాము, ఎక్విప్మెంట్ అంతా మాదే, మేమే తీసుకున్నాం, కష్టపడ్డాం. అంత అయిపోయినాక మళ్ళీ బడ్జెట్ అవుతుంది, గింత అవుతుంది, గంత అవుతుంది అని లాస్ట్కి అంత అయిపోయినాక అంటే ఎక్విప్మెంట్ అంటే కెమెరాలు అన్నీ మాయే కాబట్టి మేము తీసినాం, అంతా అయిపోయింది. క్లైమాక్స్కి వచ్చినాక ఏంటంటే ఇంకా అమౌంట్ దీనికి ఇంత వాళ్ళకి వేయాలి వీళ్ళకి వేయాలని అట్లా చెప్పడము మేము షాక్ అన్నట్టు. మా దగ్గర బడ్జెటే లేదు, బడ్జెట్ లేని వాళ్ళకి ఎక్కడ ఇస్తాం, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో తీసి అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ దీనికి పోస్ట్ ప్రొడక్షన్ అని అదని ఇదని, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టియాలి, అది ఇదని బడ్జెట్ ఫుల్ బడ్జెట్ చెప్పిండి. ఇక మేము పెట్టుకోలేకపోయినాం, అది అక్కడికి ఆపేసినాం. అదొక గుణపాఠంగా మాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయింది అది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వీడికి వచ్చినాక చేసింది ఒకటి అయింది అన్నట్టు. అంటే మేము ఒక 1 week దాకా నైట్ డే అని కష్టపడి గుట్టలలో తీసినాం, అది చేసినాం, ఇది చేసినాం, అంత కష్టం అంతా ఒక వృధా పాలైపోయింది అన్నట్టు. చాలా మందికి మీరేందంటే ఈజీగానే పైకి వచ్చేసిర్రు, కానీ మీరు దాని వెనకాల ఎంత కష్టపడుతుర్రు, ఎన్ని ఇట్లాంటివి జరుగుంటాయి అనేది ఎవరికి తెలియదు. ఆ దెబ్బతోని ఎవరద్దు, మాది మేమే చేసుకోవాలి, అది ఎట్లా మనకేంది వల్గర్ కంటెంట్ ఉండద్దు, ఒకటే కంటెంట్ మీద వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు సక్సెస్ చూస్తాం కావచ్చు అనే లైన్ తోనే మేము ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు అయితే వచ్చినాం. నిజంగానే అదొక అందరికి ఒక మెసేజ్ లాగా అనుకోండి. నేను యూట్యూబర్స్ కానీ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి నా తరపున సజెషన్ ఏంటి తెలుసా, హైదరాబాద్ నుంచి కానీ ఎవరో కానీ వచ్చి నేను నా దగ్గర సూపర్ స్టోరీ ఉన్నది, డైరెక్షన్ చేస్తా, మీరు బడ్జెట్ పెట్టుకోవాలంటే ఇవ్వని నమ్మకుల్లి. ఫస్ట్ వాళ్ళని బడ్జెట్ పెట్టుకోమని తీయమని చెప్పాలి. అది మీకు స్టోరీ నచ్చితే ఆడ అమౌంట్ ఇయ్యలు, కానీ మేము వచ్చి డైరెక్షన్ చేస్తా, నా దగ్గర స్టోరీ ఉన్నది, నువ్వు బడ్జెట్ పెట్టుకోమంటే మాత్రం అసలే పెట్టుకోకండి. అదొకటి చాలా మోసపోతారు ఖచ్చితంగా. ఒక వారం 10 రోజులు ఎంత కష్టపడ్డావు మాకే తెలుసు, వాళ్ళకు ఎట్టి సాకిరీ చేసి డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఆ విషయంలో నిద్ర లేవు, అరుణన్న లేకపోతే ఈ రోజు ఆ విషయంలో మేము ఎక్కడో ఉండగలుగుతాం. అన్నే సరే తమ్ముడు, మేము పోయి చెప్పుకున్నాం, మా బాధ అంతా చెప్పుకున్న తర్వాత సరే అని అన్ననే ఇచ్చిండు. ఇంకా అట్లా అదొక ఎక్స్పీరియన్స్ అయింది, ఎక్స్పీరియన్స్, ఇంకోసారి దెబ్బ పడకుండా. కోలుకోలేని వ్యవస్థ ఎట్లా అయిందంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయింది. వాళ్ళకి చేసిన వ్యవస్థ పైసలు పెట్టుకుని మేము ఇంకొక 4-5 వీడియోలు తీసుకున్నాం. మామూలుగా ఇందాక నుంచి మనందరం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఇద్దరు మాత్రం ఎందుకో డల్గున్నారు. వాళ్ళ చేతి ఒక సీన్ చేపిస్తే గనక మంచి అవుతుంది. ఇప్పుడు మనకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది. ఏమంటారు? ఓకే, నా బిడ్డ రెడీ చేస్తానికి చేస్తుంది కానీ బిడ్డ చేస్తుంది కానీ
అసలు ఇంతేనా ఇంకా ఇక్కడికే షూట్ అయిపోద్దాం మేడం? ఇంకా ఉంటది, తర్వాత ఉంటది అది. పాపం వాళ్ళు తాళ్ళు మిట్ట మేము ఉన్నావా ఇంటికి పోయి కూర అన్నావా? ఉన్నది ఫస్ట్ వాళ్ళతో ఒకటి చేపిద్దాం. ఇప్పుడు ఇన్స్టాలో ఒక ఛానల్ పెట్టుడు, యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టుడు అంటే ఈజీ కాదు. అది ఛానల్ అనేది మస్తు మెయింటైన్ చేయాలి. మరి స్టార్టింగ్ ఆ కెమెరాస్ పర్ఫెక్ట్ గా తీయడం ఎట్లొచ్చింది మీకు? స్టార్టింగ్ మాకు ఒక 1000 సబ్స్క్రైబర్లు ఉన్నట్టు మా ఫ్రెండ్ సాయి బ్రో ఉండే వాళ్ళ బుద్ధారం దగ్గర. ఆయనకు ఛానల్ ఉంది, ఆయనకు 1500 సబ్స్క్రైబర్లు ఆయనకు ఉన్నారు. ఆయన ఒక షార్ట్ ఫిలిం తీస్తే 1,00,000 మంది చూసిళ్ళు. మన దగ్గర ఏంది అప్పుడు ఏమైంది, ఎక్విప్మెంట్స్ అంటే కెమెరా ఇవన్నీ ఉన్నాయి కానీ ఆయన దగ్గర కెమెరా లేవు. స్టోరీ ఉంది, డైరెక్షన్ చేసే స్కిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి కానీ కెమెరాలు లేవని మా దగ్గరికి వచ్చి బ్రో ఒకసారి మీరు కెమెరా సపోర్ట్ చేయండి, నేను వచ్చి నెక్స్ట్ టైం స్టోరీ కనుక ఏదన్నా సపోర్ట్ చేయంటే మీ ఛానల్ కూడా వచ్చి సపోర్ట్ చేస్తా బ్రో అని అన్నాడు. సరే అని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో నువ్వు వచ్చి మాకు నెక్స్ట్ ఒక స్టోరీ కానీ ఇయ్యి, మేము వచ్చి మీకు ఎక్విప్మెంట్స్ కూడా సపోర్ట్ చేస్తామని స్టార్టింగ్లో అట్లా 1000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు మేము పోయి ఆయనకు సపోర్ట్ చేసినాం. ఒక 4 days 5 days వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి యాక్ట్ చేసినాం, ప్లస్ కెమెరా కూడా సపోర్ట్ చేసినాం. అయిన తర్వాత 2 స్టోరీలు రాసిండు మా కోసం. 2 స్టోరీలు రాసి నిశాచర్మం అని పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పుడు మా వీడియోలు ఉన్నాయి, మా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆయన వచ్చి ఆయనే డైరెక్షన్ చేసిండు, ఆయన స్టోరీ కూడా అది ఓన్గా ఆయనదే స్టోరీ. అట్లా మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఎట్లా అసలు కెమెరా ఎట్లా యూజ్ చేయాలి అట్లా అనేది, కెమెరా ఎట్లా వాడాలి, లైటింగ్ ఎట్లా దగ్గర 2 weeks దాకా షూట్ చేసినాం. అది ఆ కెమెరా కనీసం ఆ కెమెరా సెట్టింగ్ వాళ్ళంతా పెట్టడం 1 గంట టైం తీసుకుంటున్నారు. అట్లా కూడా బాగా నేర్చుకున్నాం. అది కూడా ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఈ రోజు ఇంత స్థాయికి రావడానికి. అయితే హీరోయిన్స్ తో ఒక చిన్న సీన్ ఒకటి చేపిద్దాం. ఇందాక నుంచి వాళ్ళు డల్ ఫేసెస్ తో కొంచెం వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని వింటున్నాం. అంటే ఇప్పుడు మేము అది మాకు తెలీదు కదా, అది మాకు తెలీదు, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అంటే స్టార్టింగ్ నేను బావ అన్న పెదవాపు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళల్లో స్టార్టింగ్ కొన్ని జరిగినాయి అన్ని అందరికి తెలియదు, అందరూ మేము చెప్పుకోలేదు కూడా. కొన్ని ఉన్నాయి ఇన్సిడెంట్స్, అవి కూడా అందరు తెలిస్తే కూడా అవి డిమోటివేట్ అవుతా అంటారు వీళ్ళు కూడా. అట్లా మేము కొన్ని షేర్ చేసుకోలేదు కూడా. అట్లా స్ట్రగుల్స్ అనేవి కొన్ని మీ దగ్గరే పెట్టుకున్నారు, వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని దాచుకుని మమ్మల్ని సంతృప్తి పరిచిల్లు. మిగతా మాత్రం హ్యాపీగా ఉండాలి. ఆ కష్టం ఏదో మనం లోపల వాడాలి కానీ దాన్ని బయటకు చెప్పొద్దు. చెప్తే పుష్కిపోతే మళ్ళీ దొరుకుతారా మంచి అనే కాన్సెప్ట్ లో. అయితే ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాం మేము, కానీ వీడియోలు ఎట్లా చేస్తారు ఏంది అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు చెప్తే వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాం. వాళ్ళిద్దరు ఇప్పుడు గొడవ పడాలి. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు, మౌనిక రజనీ గారు గొడవ పడాలి. యాక్షన్ 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 రోల్ కెమెరా. రజనీ డైరెక్టర్ కొన్ని నీళ్ళు తీసుకురా పోరా. అదే నీళ్ళు తెచ్చుకొని కూడా శాతం అయితే లేదా నీకు? శాత కాకనే కదా నేను చెప్తాన్నా. మరి ఏం శాతం అవుతుంది? అవ్వగారింటికి వచ్చి అద్దే ఇద్దే ఆ పని చేయి ఈ పని చేయనుడైతే శాతం అవుతుందా నీకు? అయ్యో ఏమన్నా నేను ఏమన్నా మేడం నీళ్ళ చెంబు కూడా లావట్టవద్దు అని చెప్పిందా మీ డాక్టర్ అమ్మ? అయ్యో లోపలికి నడవలేక అట్లా చెప్పిందే, చాతనైతే లేదు. తెచ్చిత్తా నీకు నీళ్లు తెచ్చిత్తా, నిప్పులు తెచ్చిత్తా, నువ్వు కూర్చున్న కాడికి బువ్వ తెచ్చిత్తా, కూర తెచ్చిత్తా. అయ్యో అడుగు తిట్లంటాను నేను. పో తెచ్చుకోపా. ఎవరు తెచ్చియాలి నీకు? నా కోసం తీసుకొచ్చుకున్నావు ఏంది కడుపు? నీ అవ్వ నడుకో, నీ అయ్య నడుకో. నువ్వు రత్నాకర్ అన్న మీ బిడ్డను అంటాంది, నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడనాలే కొడుకొచ్చిన కోడలు దాని నువ్వు. నా బిడ్డ ఏం చెప్తా చేయలే. నా బిడ్డ దేవత ఒక్క రోజు చచ్చిపోయేది. నీ బిడ్డను చేసుకున్నానా నీ కొడుకుని చేసుకున్నానా? నీ బిడ్డ చెప్తే చేయడానికి నా మొగడే చెప్తా నీకు అది చేస్తా. నీ మొగని పిలు బాడాలు ఉండాలి, ఇంకా నిమ్మేమని ఉండాలి. ఆగు బిడ్డ ఆగు. ఏంది ఆగేది? ఏంద్రా ఏంది ఆగేది? ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావే? ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అందుకే అంటున్నా. అంతే మేమిద్దరం వెంటైతే అది అట్లనే ఉంటది. కాదు నేను ఎమోషనల్ ఇంకో డైలాగ్ అంటే నువ్వు బరాబర్ అదే గణేష్ నువ్వు నేను ఎమోషన్ గా బాప ఆగితే నువ్వు అనేది పోరాదే దానికి మాట్లాడలేరు. అయితే 3వ పర్సన్ కి డైలాగ్స్ ఉండే. ఇంకా ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ చేద్దామంటే మీరు మొత్తం దాన్ని ఫన్ చేసి నవ్విచ్చేస్తారు. అట్లనే ఉంటది. అది అట్లుంటది, మీకు కెమెరా ముందు వేరే ఉంటదిలే. మొత్తానికి అయితే మీ వీడియోస్ అందరు చూస్తారు, మస్తు నవ్వుకుంటారు. అవునా? అంటే ఏదైనా సరే బాధలో ఉన్నా లేకపోతే మనసు బాగాలేకపోయినా ఖచ్చితంగా మీ వీడియోలు చూస్తే నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. థ్యాంక్ యూ మేడం. చాలా మంది కూడా ఈ
కార్తీక దీపం సీరియల్ ఎట్లా చూసి ఏడుస్తారో మీది కూడా అట్లనే, మీరు నవ్వుతే నవ్వుడు, మీరు ఏడుస్తే ఏడువుడు. అంతే. మొత్తానికి అయితే ఇంకా మస్తు అవకాశాలు వస్తున్నాయి, ఇంకా ముందు ప్రేక్షక ముందు దేవుళ్ళకి చాలా రావాలి. ధన్యవాదాలు. మా ఎపిసోడ్స్ ను ఒక కార్తీక గొప్ప దీపం కార్తీక దీపం లాంటి సీరియల్ ఒక పెద్ద మూవీ బలగం సినిమాతో పోల్చుతున్నారంటే పోల్చుతున్నారంటే అది ప్రేక్షక దేవుళ్ళ చాలు. మాకు ఇచ్చే ఆదరాభిమానాలకు మేము మాకు అవధులు లేవు. నిజంగా అందరికి పాదాలు ఇక్కడ వందనాలు. మేము ఒక ఇంటర్వ్యూ ముందు కూర్చున్నామంటే దీనికి ఖచ్చితంగా సపోర్ట్ ఏంటంటే మాకు ప్రేక్షక దేవుళ్ళే, వాళ్ళందరి సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు వరకు మంచి మంచి అవకాశాలు వచ్చినాయి, ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే స్క్రీన్ లో ఆర్టిస్టులు కనబడతారు, సరే ఇంటర్వ్యూలో మేము కనబడుతున్నాం, కానీ ఈ అందరి కోసం ఒక మా బ్యాక్ ఎండ్ లో మా అన్న ఉన్నాడు, అరుణ్ అన్న అని. ఆయన సపోర్ట్ లేకపోతే మేము ఈ స్టేజ్ వరకు కానీ ఈ ఆడిషన్స్, ఈ వీడియోస్, లేకపోతే ఈ మీ ఇంటర్వ్యూ కానీ ఇదంతా అసలు ఉండపోయేది కావచ్చు అనుకుంటున్నాను. ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటూ పోదాం కావచ్చు, అంటే అన్న సపోర్ట్ లేకపోతే నా జాబ్ నేను చేసుకుందాం, బావ జాబ్ బావ, రజనీ గారు రజనీ, అట్లా అన్న ఆట నడుపుకుని కావచ్చు. కానీ ఒక మనిషి అనే సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాకపోదు కావచ్చు. సక్సెస్ అవుతామా కామా అనేది ఊహించక ముందే మా అందరికి ఇంత సపోర్ట్ గా ఉన్నారు. సక్సెస్ అవ్వడం అది ప్రేక్షకుల సపోర్టు, కానీ అసలు మేము ఇంత సక్సెస్ అవుతామా అంటే, ఎవరైనా చిన్నగా ఒక బండి కొనుక్కోవాలంటే దానికి కంఫర్ట్ గా మనం 1 month ఈఎంఐ కట్టగలుగుతామా, ఏమైనా చేయగలుగుతామా అనేది మనం ఫస్ట్ ఆలోచిస్తాం. యూట్యూబ్ అంటే ఒక పెద్ద అది, ఇక వాళ్ళకి ఆర్టిస్టులకు పేమెంట్లు కానీ ఇవన్నీ చూసుకొని ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. మా అమ్మలందరినీ సపోర్ట్ చేయడానికి అంత పాజిటివ్గా వచ్చి మా అందరికి సపోర్ట్ చేసి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మామూలుగా మీకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. మీకు మామూలుగా యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది? లేదు, లాస్ట్ మంత్ మానిటైజేషన్ ఆన్ అయింది, ఇంకేం రాలేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు మీరు మామూలుగా వీళ్ళకి పేమెంట్ ఇస్తారా? అమౌంట్ ఇంత అంత అంటూ ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా రత్తన్న వీళ్ళంతా మా విలేజ్ వాళ్ళే. ఈ రజనీ మేడంని వీళ్ళు బయటికి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళ కష్టానికి తగ్గట్టు మన స్క్రిప్ట్ కూడా, అంటే వాళ్ళు కూడా మా ఛానల్ అంటే ఇప్పుడు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత మానిటైజేషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంత కాకుండా ఇంత అని ఏం డిమాండ్ చేయకుండా మమ్మల్ని అంటే మా యొక్క స్క్రిప్ట్ను కూడా చూసి వాళ్ళకు ట్రావెలింగ్ కానీ అది కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. అంతే, ఆ ఖర్చుల మందం మేము ఇస్తున్నాం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ మొత్తం ఇన్ని వీడియోస్లో మీకు బాగా కష్టంగా అనిపించిన వీడియో ఏమన్నా ఉందా? కష్టం అనిపించినాయి, కానీ కొన్ని ఇష్టంగానే చేసుకొని చేసినాము. కష్టం అనేది ఇంత ముందు చెప్పాం కదా, హైదరాబాద్ షూట్ అది ఇది అన్నప్పుడు అప్పుడు బాగా కష్టం అయింది, ఎందుకంటే డే అండ్ నైట్ చేసినాం కాబట్టి అట్లా బాగా ఇబ్బంది. ఇప్పటికైతే మంచి నడుస్తున్నాయి, ఇప్పుడు ముందుకెళ్తాయి. అది ఎందుకంటే అందరం కలిసి టుగెదర్ గా మంచిగా అందరూ మా ఛానల్ దీనికోసం మేము కష్టపడుతున్నాం అని ప్రతి ఒక్కరు ఒక్కొక్క వర్క్ షేర్ చేసుకొని, ఇప్పుడు బ్యాక్ ఎండ్ కానీ ఒకవేళ నాశనం అయిపోతే నేను చేయడం కానీ, అంటే లైట్లు పట్టుకోవడం కానీ, ప్రతి ఒక్కరు అందరి సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు ఈ సక్సెస్ అనేది కొనసాగుతుంది. వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లా ఉండము, మేము ఒక యాక్టర్ కదా, యాక్టే చేయాలనుకోము. ఇది ఇట్లా చెప్పాలంటే ఓకే అనేస్తారు, వాళ్ళు డైరెక్టర్లు కదా, ఒకవేళ డైలాగే చెప్పాలని మేము చూడాలని మేము ఎప్పుడు అనుకోము. కెమెరా ముందున్నంత వరకు యాక్టింగ్ చేస్తాం, కెమెరా వెనక అందరం ప్రతి ఒక్కరం ఇది ఇట్లా చేద్దామని డిస్కషన్ చేస్తాం. నా షూట్ అయ్యేటప్పుడు రజనీ చేతులు పట్టుకుంటుంది, ఏంటంటే వీళ్ళకు మా దగ్గర వర్క్ అంటే ఆర్టిస్ట్ గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత సెక్యూరిటీ కావాలనో అంత ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. వాళ్ళను పికప్ చేసుకోవడము, డ్రాపింగ్ చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా మెసేజ్ పెట్టినాకనే మేము పడుకుంటాం అన్నట్టు, రిలాక్స్ అయిపోతాం. వాళ్ళ జాగ్రత్తలు కూడా కంపల్సరీ ఇక్కడికి షూట్ కి వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయే వరకు బాధ్యత అంతా ఒక ఫ్యామిలీ లెక్కనే అయిపోయింది ఈ సిరీస్ చేయబట్టి. అంటే ఎట్లా అంటే ఇవాళ షూట్ ఉంటుందా, ఉంటే వస్తాం, కాస్ట్ ఇట్లా అడగం, ఎప్పుడు పెట్టుకుందాం, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది, అట్లా నెక్స్ట్ దాని గురించి మేము చాలా డిస్కషన్ చేసుకుంటాం. ఒకటి వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా అది వెళ్తుంటే మేము ప్రతి ఒక్కరం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇట్లా వస్తుంది, ఇట్లా నాకు కామెంట్స్ ఇట్లా వచ్చినాయి, మాకు ఇట్లా వచ్చినాయి సార్, ఇట్లా అట్లా అనుకుంటే మేము డిస్కషన్ చేస్తాం. మీరు మస్తు వీడియోలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి.